నెక్స్ట్ ఈ వార్త చూసుకుంటే వణికిస్తున్న వైరల్ ఫీవర్. తెలంగాణలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు. ఒకే రోజు 6 మృతి. రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్. వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు. ఇదే అదునుగా చేసుకొని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల దందా. ప్రతి జ్వరాన్ని డెంగ్యూ అని చెప్తూ భారీగా వసూళ్లు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటున్న వైద్య నిపుణులు. సో నిజంగా మనం ప్రతిరోజు దీని గురించి మాట్లాడుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో ఒక జ్వరం ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా. అసలు మొన్న మనం ఒక డాక్టర్తో మాట్లాడితే ఆదాబ్ న్యూస్లో ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒక సంచలన విషయం చెప్పారు. టెస్టులు చేస్తే డెంగ్యూ నెగిటివ్ ఉంటుంది, చికెన్ గున్యా నెగిటివ్ ఉంటుంది, మలేరియా నెగిటివ్ ఉంటుంది, టైఫాయిడ్ నెగిటివ్ ఉంటుంది, కానీ జ్వరాలు ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియని పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకు ఇలా అవుతుంది, అసలు దీనికి ఏంటి, ఇదో కొత్త వైరస్సా ఏంటి అనేది చెప్పాలంటే వైద్య నిపుణులకే అంతుపట్టిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అసలు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇది సేమ్ ఏపీలో కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. అయితే ఇక్కడ అసలే ప్రజలు రకరకాల వ్యాధులతో 103, 104 జ్వరాలతో ఈ పరిస్థితుల్లో ఉంటే ఇక ఎప్పుడు ఎవరికి సమస్య వస్తుందా, ఏ రకంగా దోచుకోవచ్చా అని చెప్పి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళల్లో ప్రైవేట్ ఆసుపత్రులు. హాస్పిటల్కి వెళ్ళటం పాపం. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామంటే అక్కడ వసతులు ఉండవు, డాక్టర్లు ఉండరు అని చెప్పి మనం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాం. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళామంటే చాలు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, మీకేమైందని కాదు, మీకు ఎంత ఇన్సూరెన్స్ ఉంది అని. మీ ఇన్సూరెన్స్ 5 లక్షల, 10 లక్షల, 50 లక్షల. సో 5 లక్షలు ఉంటే మీ ఇన్సూరెన్స్ మిమ్మల్ని జనరల్ వార్డులో పెట్టి ట్రీట్ చేస్తారు. 10 లక్షలు ఉంటే మిమ్మల్ని స్పెషల్ వార్డులో పెట్టి ట్రీట్ చేస్తారు. మీ ఇన్సూరెన్స్ 50 లక్షలు, ₹1,00,00,000 ఉంటే మిమ్మల్ని ఐసీయూలో పెట్టి ట్రీట్ చేస్తారు. దేనికి అనుకున్నారు, మీకు వచ్చిన తలనొప్పికో జ్వరానికో కూడా మిమ్మల్ని ఐసీయూలో పెట్టి ట్రీట్ చేయగల సమర్థులు మన ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు. అరే నాకు వచ్చింది నార్మల్ జ్వరం నుండి 100 గట్టిగా మన కేసీఆర్ భాషలో మాట్లాడుకుంటే అరే ఒక పారాసిటమాల్ గోళీ వేసుకుంటే తగ్గిపోయే దానికి అనే వీడి మీద పలానా మన సాయి మీదో పలానా సురేంద్ర మీదో 10 లక్షలు ఈ టార్గెట్ 10 లక్షలను ఫిక్స్ అవుతారు మనం చూడగానే. సో మనం జాయిన్ అయింది మామూలు జ్వరానికే. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుందంటే మనం కూడా కొంత భయానికి గురవుతున్నాం. ఎందుకంటే ప్లేట్లెట్స్ పడిపోయి చాలా మంది ఇదవుతున్న పరిస్థితి కనపడుతుంది, టెన్షన్. సో అన్ని నెగిటివ్ వచ్చినా ఏంటో, ఎందుకు పడిపోతుందో ఏంటో అన్న ఒక టెన్షన్లో మనం ఏం చేస్తాం, ఎందుకులే ఇంట్లో రిస్క్, ముందు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుదాం అనే ఒక పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే సీన్ కట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మనకి అక్కడికి వెళ్ళినా వీళ్ళు చేసేది పారాసిటమాల్ ఇవే చేస్తారు. అయితే 2 డేస్కి మనకు జ్వరం తగ్గిపోద్ది, కానీ వీళ్ళు మనం వదలరు. నన్ను డిశ్చార్జ్ చేయండి సార్ అంటే లేదు ఇంకా లోపల ఇన్ఫెక్షన్ ఉంది, నీకు సెలైన్లు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని చెప్పి మనల్ని వారం ఉంచుతారు హాస్పిటల్లో. దేవుడా నన్ను పంపించేయండి ప్లీజ్ అని మనం హాస్పిటల్తో గొడవ పెట్టుకొని ఫైటింగ్ చేస్తే అప్పుడు వదులుతారు. అప్పటికి మనకి బిల్లు దగ్గర 6-7 లక్షలు అవుతుంది, గిట్టుబాటు కావాలి. ఇది ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి. మరి ఇన్సూరెన్స్ లేకపోతే, మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళకి ఇంకోలా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు, ముందే కట్టించుకుంటారు. ఇంత ఖర్చు అవుద్ది దీనికి, ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుద్ది దాన్ని కట్టించేసుకొని మళ్ళీ డిశ్చార్జ్ అప్పుడు ఇంకో 50,000 1,00,000 తీసుకొని పంపిస్తారు. అంటే ఇది ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం ప్రభుత్వానికి. ఎలా అయితే ఇప్పుడు ఈ అక్రమ చెరువులు, నాలాలు వీటి గురించి హైడ్రా అని చెప్పి మీరు ఒకటి ఏర్పాటు చేశారో, అలాగే హాస్పిటల్స్ మీద ప్రైవేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, అది గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, వీటి మీద కూడా ఇలాంటి ఒక ఏదన్నా పర్యవేక్షించే ఒక సంస్థను తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విపరీతంగా అరే ఇప్పుడు బాగా లేని పరిస్థితుల్లో, హెల్త్ బాగోలేని పరిస్థితుల్లో ఉంటామా, మూలిగా నెక్కపోయి తాటికాయ పడ్డట్టు అసలే మనం అంతంత మాత్రంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఇది, అంతకుముందు మనం చూసాం. ఇక్కడ మేము డాక్టర్లను తప్పడతలేదు, ఎందుకంటే పాప మీ చేతులు ఏం లేదు డాక్టర్ల చేతులు, ఎందుకంటే హాస్పిటల్స్లో యాజమాన్యాలు చెప్పడం మీరు వినాలి కాబట్టి. గతంలో మీరు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు అందరం సఫర్ అవుతున్నాం. అదే కరోనా.
కరోనా తగ్గించాలనో లేకపోతే మీ హాస్పిటల్స్ ఇది పెంచుకోవాలనో అవసరం ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు వ్యాక్సిన్లు వేసి పడేశారు. లేకపోతే రెమ్డెసివిర్లు ఇట్లాంటి వీటిని ఏమంటారు స్టెరాయిడ్స్ వాడేశారు. విపరీతమైన స్టెరాయిడ్స్ విపరీతమైనవి మీరు వాడేయటం వల్ల ఒకప్పుడు అంటే అసలే మనం తినే గడ్డికి మన జీవితం 70కి 60కి వచ్చింది. ఇప్పుడు మీ ఈ స్టెరాయిడ్లు ఈ వ్యాక్సిన్లకి 40 50 అంటున్నారు. మన మనిషి ఆయుర్దాలం అంటే జీవితకాలం చాలా మంది భయం మొదలైంది. పైగా చాలా అసలు నేను ఎప్పుడు 15 ఏళ్ల పిల్లోడికి 20 ఏళ్ళ పిల్లోడికి హార్ట్ అటాక్ నేను ఎప్పుడు వినలేదు. నేను అసలు ఎప్పుడు వినలేదు. నేనైతే ఈ మధ్య చూస్తే అరే 10 ఏళ్ళ పిల్లోడు 12 ఏళ్ళోళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళోళ్ళు టపటపటపటప లేచిపోతున్నారు. పోనీ వాళ్ళు హెవీగా ఏమన్నా పోనీ వాళ్ళు ఫ్యాట్ లేదు లావుగా ఏమీ లేరు ఏమి. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లోడికి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అసలు? ఎందుకంటే ఈ వ్యాక్సిన్. మళ్ళీ దాని గురించి మాట్లాడితే ఇంకెక్కడికెక్కడికో తీసుకెళ్తారు. సో మీకు లాభాల కోసం మీ దీనికోసం బాగున్న వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. కాబట్టి ఇది చెప్పాలంటే ముందు ఫస్ట్ ఇది ఒక పాయింట్. మీరు హాస్పిటల్స్ పాలు కాకుండా హాస్పిటల్స్లో లక్షలు కుమ్మరించుకోకుండా మీ జీవితాలు మీరు పాటు చేసుకోవాలంటే మీ చేతిలోనే ఉంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో హైజీన్ మెయింటైన్ చేయండి. నీట్గా మీరు ఉన్నంతకాలం మీ పరిస్థితులు ఉన్నంతకాలం మీ చుట్టుపక్కల ఉన్నంతకాలం మీకు ఎటువంటి డోకా లేదు. ఇక దీని గురించి మాట్లాడుకుంటే తెలంగాణ అభివృద్ధే మా లక్ష్యం. త్వరలోనే మరో 35,000 ఉద్యోగాలు. నిరుద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. 90 రోజుల్లో 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. సరైన సమయంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నియామకాలు చేపడితే వాయిదా వేయాలంటున్న విపక్షాలు. త్వరలోనే యూనివర్సిటీల్లో వీసీల నియామకం. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ వెల్లడి. సివిల్స్ అర్హత సాధించిన 135 మందికి 1,00,000 కింద చెక్కుల పంపిణీ. సో దాదాపుగా 90 రోజుల్లో 30,000 మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చారంట. అది ఎవరు ఇచ్చారు మరి? అంటే ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నట్టు నోటిఫికేషన్ ఎవరో ఇచ్చారు, ఇంటర్వ్యూ ఎవరో పెట్టారు, ఎగ్జామ్ ఎవరో పెట్టారు, ఆఫర్ లెటర్ నువ్వు ఇచ్చావు. ఇప్పుడు జాబ్ వాళ్ళు ఇచ్చినట్ట నువ్వు ఇచ్చినట్ట కదా? ఎవరు పుట్టిన పిల్లలు నేను పేరు పెడతాను అన్నట్టు అది ఎలా సాధ్యమవుతుంది? ఆల్రెడీ మన రీసెంట్ గా మన ఆదాబ్కి వచ్చిన ఓయూ అదే కదా చెప్పాడు. అవునవును. ఎందుకంటే వాస్తవంగా మేము అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్పుకోవడానికి ఏం అర్హత ఉంది అంటే ఫైనల్ రిజల్ట్స్ అంటే కేవలము నియామక పత్రాలు మాత్రాన మీ అకౌంట్ లోకి ఎట్లా వస్తుంది? అది మరో 35,000 అంటే ఇప్పటికి ఎన్నో వేలు ఇచ్చినట్టు. అది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మాట్లాడే ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు గతంలో ఇట్లనే కేసీఆర్ కూడా కొన్నిసార్లు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని ఉద్యోగాలు చెప్తే మీరు నిలదీశారు. మీరు అప్పుడు పెద్ద ఏం చేశారు అని చెప్పి ధర్నాలు ఇవి చేశారు. మరి ఇప్పుడు మీరు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు? ఇప్పుడు వీసీలో నియమిస్తారట, యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేస్తారట. అది కూడా త్వరలోనే అంటే మరి అది 1 year అవ్వచ్చా 2 years అవ్వచ్చా 5 years అవ్వచ్చా చెప్పలేదు. ఎందుకంటే ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టిన రుణమాఫీకే దిక్కు దివడం లేదు. ఇక త్వరలో అన్నదానికి ఇట్స్ ఏ కమింగ్ సూన్. ఆ సూన్ ఎంతకాలం వెళ్తే ఎవరికి తెలియదు. డేట్ ఉండదు. కమింగ్ సూన్ ఎప్పుడన్నా రావచ్చు. ఓ స్త్రీ రేపురా అన్నట్లు ఓ యూనివర్సిటీ వీసీ రేపురా అనే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అది ఎప్పుడైద్దా ఏమైద్దా మరి అది ప్రభుత్వానికే తెలియాలి. సరే ఇక 135 అంటే 135 మందికి 1,00,000 సాయం చేసిరంటే అది ఉండాలనేది ఒక. అయితే ఇక్కడ కూడా మరి చెక్కులు ఇచ్చారు కానీ ఆ చెక్కులు అవుతాయా డ్రా అయితే? ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవు కదా. రుణమాఫీకే 17,000 కోట్లు 18,000 కోట్లు చిల్లర ఇచ్చారు. జీతాలు ఇస్తానికి లేని పరిస్థితి అని చెప్తున్నారు. రాష్ట్రం దివాళా తీసిందని మీరే చెప్తున్నారు ప్రపంచం ముందు అందరి ముందు. మరి దివాళా తీసిన రాష్ట్రంలో ఇప్పుడు 135 లక్షల మందికి 1,00,000 మందికి 135 మందికి ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి మరి ఇవన్నీ? అంటే కదా కావాలి కదా మరి అకౌంట్లో వేసి పెడితే వస్తాయి. మరి ఈ చెక్కులు బౌన్స్ అయితే మరి అయ్యనా బయటకు వస్తాయో లేదో మనకు తెలీదు.
పాకిస్తాన్లో ఉగ్రదాడి, బస్సులో ప్రయాణిస్తున్న వారిపై దుండగుల కాల్పులు, దాడిలో 23 మంది దుర్మరణం. బలూచిస్తాన్ ముస్తాకేల్ జిల్లాలో దారుణం. బలవంతంగా దించి కాల్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ ఈ పాకిస్తాన్లో బస్సులో నుంచి దించి కాల్చిపడేశారంట. మనం అంటే పోంగా ఈ పాకిస్తాన్ లో ఉగ్రదాడి అనే వార్తను పట్టించుకోవాల్సిన పెద్దగా అది డైలీ ఉగ్రవాదం అనేది అక్కడ ఒక డైలీ కాన్సెప్ట్. అది ఇప్పుడు సన్ రైజ్ సన్సెట్ ఎలా అవుతుందో అక్కడ రోజుకు ఒక ఉగ్రదాడి అన్నా అవ్వాలి. అవ్వకపోతే అది ప్రకృతి విరుద్ధం అయిపోద్ది. మళ్ళీ మనోళ్ళే అద్భుతం. డ్రైవర్లెస్ కార్ తయారీ, హైదరాబాద్ ఐఐటి విద్యార్థుల ప్రతిభ. ఈ టెక్నాలజీ దేశానికి గర్వకారణం. మన స్టూడెంట్స్ ఉన్నతులు అవుతారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసలంట. డ్రైవర్లెస్ కార్ హైదరాబాద్ ఐఐటి అంటే ప్రియమైన పొలిటికల్ లీడర్ సారా, మీకు ఒక విన్నపం. మన దగ్గర చాలా మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు. ఐఐటీలు కానీ మీరు ఇప్పుడు ఇది హైదరాబాద్ ఐఐటి మీరు నాకు తెలిసి ప్రభుత్వ పాలకులు అందరూ మర్చిపోయింది ఇంకోటి ఉంది. ఈ ఐఐటీలు రాకముందే మన దగ్గర ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. వీటిని వదిలేశారు మీరు, వీటిని పట్టించుకోవట్లా. వీటిని మీరు సరిగ్గా పట్టించుకొని మన ఐటీఐ కాలేజీలని పాలిటెక్నిక్ కాలేజీలని మీరు మంచిగా డెవలప్ చేస్తే అమెరికా వాళ్ళకన్నా మన వాళ్ళు ముందే అని తయారు చేసి పెడతారు ఇక్కడ. అయితే ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కిల్ యూనివర్సిటీ అని తీసుకొచ్చి ఈ ఐటీఐలను ఎత్తేసి నాకు తెలిసి ఎత్తారు, దాటికే పేరు మారుస్తారు, లింక్ చేస్తారు అంతే. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదో వాటికి ఎప్పటి నుంచో ఐటీఐ అని పేరు ఉంది కదా, ఇప్పుడు నేను స్కిల్ యూనివర్సిటీ అని తీసుకొచ్చానని చెప్పుకోవచ్చు కదా. అంతే. ఉన్న ఐటీఐలని పాలిటెక్నిక్ కళాశాలని డెవలప్మెంట్ చేయొచ్చు కదా, చేయొచ్చు కదా. అసలు ఒకప్పుడు ఫ్యాకల్టీ ఉండదు, ఎక్విప్మెంట్ ఉండదు, అసలు ఆ కాలేజీలో అసలు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ లేవు. అసలు ఇప్పుడు ఐటీఐ కోర్సులు కానీ పాలిటెక్నిక్ కోర్సులు కానీ ఉన్నాయని ఎంతమందికి తెలియదు. ఒకప్పుడు అంటే నేను 10th క్లాస్ చదువుకునే రోజుల్లో ఇంటర్ అయిపోగానే పాలిటెక్నిక్ వెళ్ళాలా ఐటీఐకి వెళ్ళాలా అనే ఆలోచనే ఉండేది. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ లేదు, కాస్ట్లీ చదువులు. ఇప్పుడు ప్రతోడిని అరే నువ్వేమవుతావు అంటే డాక్టర్ లేకపోతే ఇంజనీర్. బాబులు కొన్ని లక్షల మంది ఇంజనీర్లు చదివి 10,000 ఉద్యోగానికి పనిచేస్తున్నారు. ఇంకా రోడ్డు తిరిగే వాళ్ళు క్యాబులు నడిపే వాళ్ళు మేము తప్పు పడతలేదు. అంటే బీటెక్ చదివి ఇక రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు, హోటల్స్ నడుపుతున్న వాళ్ళు, పానీపూరి నడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ దీనికి తప్పేదంటే మన ప్రభుత్వం అందే. ఓన్లీ చదువు అంటే బీటెక్ లేకపోతే మెడిసిన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఐటీఐ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉన్నాయి. ముఖ్యంగా మన కాలేజీలు ఎల్కేజీ నుంచే ఐఐటి బేస్, బీటెక్, ఎంసెట్ కోచింగ్, నీట్ కోచింగ్ 4th క్లాస్ నుంచే ఇస్తున్నారు. మా 4th క్లాస్ లో మాకు అప్పుడు టేబుల్స్ కూడా సరిగ్గా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. 6th క్లాస్ లో ఇంగ్లీష్ స్టార్ట్, 5th క్లాస్ లో ఇంగ్లీష్ స్టార్ట్, 6th లో హిందీ. ఇప్పుడు చూస్తే 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లలకి నీట్, ఐఐటి, JEEE బేస్ అని చెప్తున్నారు. ఆ పదాలు కూడా మనం వినలేదు. నేనైతే ఎప్పుడు వినలేదు. నేను 10th ఇంటర్ చదివే వరకు కూడా ఈ JEEE అంటే నేను వినలేదు. మరి అయ్యేందో తెలియదు. అంటే గుర్తొచ్చింది ఈ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమన్నాడంటే, బీటెక్ చదివిన వాళ్ళ పిల్లలందరూ ఈ రోజు రోడ్డున ఉంటున్నారు. కారణం ఏంది అని అంటే, కారణం ఏంటంటే టెక్నాలజీ లేకపోవడం అంట. అంటే వాళ్ళు సర్టిఫికెట్లు పట్టుకొని వస్తున్నారు కానీ నాలెడ్జ్ ఇంప్రూవ్ కావట్లేదు. అలాంటి ప్రైవేట్ కాలేజీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లా? అంటే అనుమతులు ఎట్టిస్తాయి. మనం రీసెంట్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితి కింద టాపిక్ ఒకటి ఉంది, దానికి వెళ్లే ముందు ఒకటి మాట్లాడుకుందాం. అడ్డగోలుగా కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చేసారు, యూనివర్సిటీలు ఇచ్చేస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ ఎట్లా అయిపోతున్నాయి తెలియదు, అడ్డగోలుగా. అసలు ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారా, ఆ కాలేజీలో ఎక్విప్మెంట్ ఉందా, ఏమీ లేదు. అడ్డగోలుగా మీరు పర్మిషన్లు ఇచ్చేస్తే మరి పర్మిషన్లు ఇస్తుంది మీరే. సరైన ఫ్యాకల్టీ లేని కాలేజీల్లో ఎవరైతే ట్రైనీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ఉంటారో వాళ్ళని సీనియర్ లెక్చరర్గా పెట్టేసి కాలేజీలు పెట్టేస్తే అదే కాలేజీలో చదివిన అదే కాలేజీలో ఫ్యాకల్టీ వాళ్ళకి స్కిల్స్ యాడ్ నుంచి వస్తాయి. ఏం చూసి ఉద్యోగం ఇస్తారు వీడికి? వీడికి ఉద్యోగాలు లేవంటే కూడా మీరే కారణం. అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో సీట్లు ఉండవు, అక్కడ ఫ్యాకల్టీ ఉండరు. ప్రైవేట్ కాలేజీలో మామూలుగా జూనియర్లు చెప్పిస్తారు. ఇప్పుడు ఆ చదువుకునే స్టూడెంట్ కి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. వాడు కాలేజీకి వెళ్ళడు, వాడు చదవడు, తెలీదు వాడికి. పైగా మీరే వాడికి అన్ని అలవాట్లు చేస్తారు. కాలేజీ ముందే అసలు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. పలానా టెంపుల్ దగ్గర, స్కూల్ దగ్గర, కాలేజీ దగ్గర వైన్ షాప్ ఉండకూడదు అని చెప్తారు. ఇవాళ మనం గట్కేశ్వర సైడ్ గానీ, కీసరగుట్ట సైడ్ గానీ, లేకపోతే కోంపల్లి సైడ్ గానీ ఇటు సైడ్ వెళ్తే కాలేజీకి 1/2 కిలోమీటర్ దూరంలో వైన్ షాప్స్ ఉంటాయి, రిసార్ట్లు ఉంటాయి. కొన్ని కాలేజీలకు ఎదురుగా వైన్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. మనం ఇక ఆడి సంగతి
చెప్పవసరం లేదు. పిల్లలు సరే, పాడు కాకపోతే పిల్లలు ఏమంటారు? ఇక మీ గురించి మాట్లాడుకుంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది మనకి. ఇప్పుడు యాక్చువల్గా మనం వస్తే మన దగ్గర ఉన్న కాలేజీలు ఐఐటీలు కానీ లేకపోతే ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కళాశాలలు కానీ ఒకప్పుడు దూర విద్యా కేంద్రాలు కొన్ని ఉండేవి. వీటన్నిటిని అంటే మన గురుకులాల్లో కూడా మంచి చెప్పేవి ఉన్నాయి. తర్వాత ఈ స్కిల్స్ నేర్పించేవి అంటే వాటిని ఏమంటారు చేనేత కళలు ఇలాంటి కళలు నేర్పించేవి కూడా ఉన్నాయి. ఇవన్నీ మరుగున పడిపోయినాయి. ఇవన్నీ మీరు డెవలప్ చేస్తే ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ కాలేజీలు అంటే ఫండ్ ఇస్తారు. గవర్నమెంట్ కాలేజీ వచ్చినప్పుడు సైడ్ కి కొన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది అనుకోండి, ఆ కాలేజీకి యూనివర్సిటీ కావాలి, 10 కోట్లు ఇస్తే యూనివర్సిటీ ఇచ్చేస్తారు. అదే ప్రభుత్వ కళాశాల అనుకోండి, ఎదురు ఖర్చు పెట్టాలి కదా. ఆ డబ్బుల్ని ప్రభుత్వ కళాశాలలో ఇదిగో ఇక్కడ ఇంతమంది, నిన్న ఒక వార్త చూసాము, ఆ విజువల్ లేదు మీకు తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. గురుకులాల్లో చిన్న పిల్ల అండి, ఆ పిల్లకి 4 years ఉంటాయో 5 years ఉంటాయో, కుళ్ళిపోయిన ఎగ్ వచ్చింది ఆ పిల్లకి. ఆ పిల్లకి అది కుళ్ళిపోయింది, తినకూడదు అని కూడా తెలియదు కదా. కామన్ అంత మన దగ్గర అంతా చిన్నపిల్లలకి అది కుళ్ళిపోయిన ఎగ్గు అది తినకూడదని తెలియదు కదా. అది తింటే ఏమయ్యేది ఈ పట్టించుకోరు మీరు. మళ్ళీ ఇక్కడ మాత్రం మీ మాటలు చూడండి. మళ్ళీ మన టెక్నాలజీ అద్భుతం, ఈ టెక్నాలజీ దేశానికి గర్వకారణం అంట. ఏమన్నా ఉండాలి అట్లాంటి మాటలు చెప్పడానికి. ఉన్న కాలేజీలని, ఉన్న యూనివర్సిటీని, ఉన్న స్కిల్స్ ని మీరు నాశనం పట్టించి. కాలేజీల గురించి ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం అంటే రీసెంట్ గా ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళకు మన డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ సర్టిఫికెట్ ఇవ్వట్లేదట. ఎందుకంటే అంటే ఫీజు రియంబర్స్మెంట్ శాంక్షన్ కాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు రాకపోతే వాళ్ళు ఎట్లా ఇస్తారు కాలేజీలు? వాళ్ళు నెక్స్ట్ క్లాస్ కు పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనకు కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. మరి సరే, ఆర్బీఐ ముందడుగు, కొత్త సేవలకు శ్రీకారం. యూపీఐ తరహాలో యుఎల్ఐ, డిజిటల్ రంగంలో యుఎల్ఐ సరికొత్త పందా. క్షణాల్లో లోన్లు తీసుకునే ఛాన్స్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. మా ఆర్బీఐ గవర్నర్ గారు, మీకు ఒక రిక్వెస్ట్ అండి, క్షణాల్లో మీరు లోన్లు ఇచ్చేస్తారు. కట్టేదెవరు? తర్వాత మీరు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తారు. ఎవరికి? ఈ ఫైనాన్స్ కంపెనీలకు. వాళ్ళు లోన్లు అడ్డగోలుగా ఇస్తారు. విచ్చలవిడిగా లోన్లు ఇచ్చేస్తారు ఫస్ట్. ఒకప్పుడు లోన్ తీసుకుంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు వితౌట్ ఎనీ డాక్యుమెంట్, విత్ ఒక చిన్న ఫోన్ కాల్తో అది 3,000 నుండి 5,000 10,000 నుండి లోన్లు ఇచ్చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కి డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి వాళ్ళు 10,000 లోన్ తీసుకుంటారు. కానీ వీళ్ళు కట్టించుకునేది ఎంత? 1,00,000 అయింది. అది వాడు 10,000కి ఒకటో తారీఖు రేట్ చెప్తాడు. ఒక రోజు దాటితే 10,000కి 1,000 రూపాయలు ఫైన్ వేస్తాడు, 2,000 వేస్తాడు. వీడు తిరిగి చూసి కడదాం టైంలో అది 50,000 అయిపోయి ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్ ఎలా కడతాడు అసలు? అది 50,000 అయిపోయి ఉంటుంది. మీరు శక్తికాంత్ దాస్ గారు, మీ పేరులో శక్తి ఉంది కాబట్టి ఈ యూపీఐలు, యుఎల్ఐలు, ఈ డిజిటల్ రంగం వీటన్నిటికన్నా ఈ అడ్డగోలుగా ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఒక చోటైనా మేము ఈ వార్త వింటున్నాం. లోన్ యాప్ల వేధింపుల వల్ల ఒక విద్యార్థి మృతి, లేకపోతే ఒకళ్ళు సూసైడ్, ఇలాంటివి వింటున్నాం. వీటి మీద ఏమైనా చర్యలు తీసుకోగలిగితే తీసుకోండి. మాకు ఉన్నాయి చాలు. అయ్యే ఇంకా మేము పూర్తిగా నేర్చుకోలేదు, అయ్యే మాకు ఎలా చేయాలో ఇంకా పూర్తిగా రాలేదు. అంటే 1 minute లోపు లోన్ వచ్చేస్తుంది. కాల్స్ కానీ ఇవన్నీ. అవును, 1 minute అంటే టెంప్ట్ చేస్తారు. అది అసలు వాడికి ఉండేది 10,000 20,000 జీతం, కానీ వాడు 2 లక్షలు లోన్ తీసుకుంటే ఎలా కడతాడు? వాడిని టెంప్ట్ చేసేస్తారు. ఇప్పుడు వీటి మీద చర్యలు తీసుకోండి. మేము ఇంకా ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న యూపీఐలు ఎట్లా వాడాలో చాలా మందికి తెలియదు. వాటిలోనే బోలేని ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఇంకా దాని గురించే మాకు పూర్తిగా తెలవాల. మా ఊరు వాళ్ళకి, మా పెద్దలకి, అమ్మలకి, నాన్నలకి ఇంకా అవి వాడితే పూర్తిగా తెలియదు. మీరు అప్పుడే మళ్ళీ వచ్చేసి కొత్తవి తీసుకొస్తే మా డబ్బులు ఏదో సైబర్ నేరగాళ్ళకు వాళ్ళకి మేము ఇచ్చుకుంటూ పోతున్నాం, లేకపోతే ఈ లోన్ల వాళ్ళకి ఎందుకు కడుతున్నామో తెలియదు, ఏం కడుతున్నామో తెలియదు. ఇప్పటికే సగటు మధ్యతరగతి జీవితం వాడు పుట్టింది ఈఎంఐలు కడతానికి అన్నట్టుంది. ఈఎంఐలు లేడు. నాకు తెలిసి క్రెడిట్ కార్డులు లేని వాళ్ళు లేరు. నాకు తెలిసి ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న అదృష్టవంతులనే వాళ్ళు, ఇప్పుడు ఈఎంఐలు అదృష్టవంతులు అంటున్నారు. క్రెడిట్ కార్డు లేని వాళ్ళు అదృష్టవంతులు. నిజంగా. రాష్ట్రంలో మరో భారీ స్కామ్. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ దుర్వినియోగం, వైద్యం చేయకపోయినా చేసినట్టు బిల్లులు. చర్యలు చేపట్టిన సిఐడి అధికారులు. 30 ప్రైవేట్ ఆసుపత్రులపై 6 కేసుల బుక్.
ఇక ఇది చూడండి, ఇది పెద్ద దందా. ఇది వాస్తవంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న క్రమంలో ఇప్పుడు తాజాగా సీఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా కొట్టేసినట్లు మనకు సిఐడి నివేదిక, అంటే సిఐడి అధికారులు తేల్చేసారు. 30 ప్రైవేట్ ఆసుపత్రుల మీద కేసులు బుక్ అయినాయంట. అంటే రాష్ట్రంలో అంటే కొన్ని 10 జిల్లాలో ఏమో సీఎంఆర్ఎఫ్ ఫండ్ దుర్వినియోగం అయిందని చెప్పేసి వాళ్ళు తేల్చేసిర్రు. అయితే బిల్లులు అంటే పిల్లల పేరు మీద, అంటే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ పేరు మీద చెప్పి వీళ్ళు అదనంగా డబ్బులు వసూలు చేసిరు అనేది, అంటే నకిలీ పేర్లతోని ఆయా హాస్పిటళ్లలో బిల్లులు పెట్టి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద నొక్కేసారు అని చెప్పేసి మనకు ఇప్పుడు స్కామ్ బయటపడుతుంది. ఒకప్పుడు శ్రీశ్రీ ఏం చెప్పారంటే కవితకి కాదేది అనర్హం అని చెప్పారు. ఇప్పుడు మన నాయకులు ప్రభుత్వోద్యోగులు ఏం చెప్తున్నారంటే దోచుకోవటానికి లేదు కాదేది దారి అన్నట్టు ఉంది. ఎక్కడ కుదిరితే అక్కడ దోచుకుంటున్నారు మన వాళ్ళు. ఇక మరో వార్త, నాడు ఫ్రీ అని నేడు ఫీజు వసూలు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని రిక్వెస్ట్. గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఎల్ఆర్ఎస్పై సీఎం రేవంత్కు హరీష్ లేఖ. నాడు ఫ్రీ అని నేడు వసూలు చేస్తున్నారంట. ఇంకో వార్త, భారీగా డ్రగ్స్ పట్టివేత. 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్స్. రాజేంద్ర నగర్లో నైజీరియా మహిళ వద్ద డ్రగ్స్ పట్టివేత. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల స్టార్ క్యాంపెయిన్ జాబితా విడుదల. 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసిన బీజేపీ. ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన ప్రధాని మోదీ. 3 విడతల ఎన్నికలు. అక్టోబర్ 1న ఎన్నికలు, 4న ఫలితాలు విడుదల. మొదటిసారి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నాకు తెలిసి స్వతంత్రం వచ్చాక ఇదే మొదటిసారి కావచ్చు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగటం. అయితే అక్కడ హోరాహోరీగా అటు కాంగ్రెస్, బీజేపీ, తర్వాత అయితే పీడిఎఫ్, తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన కొన్ని ప్రాంతీయ పార్టీలు మొదటిసారి అక్కడ సీఎం పీఠం దక్కించుకోవాలని చెప్పి ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాయి. ఇకపోతే మరో ప్రధాన వార్త, ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో ఒక రీసెర్చ్ వార్తగా చెప్పొచ్చు. ఇది ప్రధానాంశంగా సంచలనాత్మకమైన వార్త. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పల్లాపై చర్యలని కానీ, పల్లాగా నోటీసులని కానీ, రకరకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ ఆదాబ్ హైదరాబాద్ అత్యంత సాహసోపేతంగా, అత్యంత క్లిష్టమైనా సరే, వెనకాల ఎన్ని ఒత్తులు వచ్చినా సరే దీని వెనక నిలబడి పూర్తి ఆధారాలు, పూర్తి డేటా, అంటే ఎక్కడి నుంచో ప్రభుత్వం నుంచి క్లియర్గా మేము సంపాదించి ప్రభుత్వ అధికారుల నుంచి కానీ లేకపోతే సంబంధిత అధికారుల నుంచి కానీ పూర్తి ఆధారాలు, పూర్తి డేటాతో సహా మేము మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. చూస్తే ఇది అనురాగ్ యూనివర్సిటీ బరాబర్ కబ్జానే. నాదం చెరువు కబ్జా చేసిన పల్లా. సర్వే నెంబర్ 813, 796లో కొంత భాగం చెరువు బఫర్లోనే. సర్వే నెంబర్ 796లో ఇతరుల భూమిని కబ్జా చేసిన జనగాం ఎమ్మెల్యే. చెరువు బఫర్ జోన్లో కాలేజ్, హాస్టల్ నిర్మాణం. గత అధికారులను బెదిరించి ఎన్ఓసి తీసుకున్న వైనం. తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజ్. విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి. ఆదాబ్ చేతిలో మరిన్ని అక్రమాల వివరాలు. బహిరంగ చర్చకు సిద్ధమా? పల్లా రాజేశ్వర్ రెడ్డికి సవాల్. ఆదాబ్ న్యూస్ నుంచి, ఆదాబ్ హైదరాబాద్ నుంచి పల్లా రాజశేఖర రెడ్డి గారు, జనగాం ఎమ్మెల్యే, మీకు మేము మా సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మీడియాకి మీరు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కానీ నేను ఎటువంటి అక్రమం చేయలేదు, నాది సక్రమమే, నాదంతా క్లియర్ అని చెప్పి మీరు చెప్పారు. కానీ ఒకసారి ఇక్కడ చూడు, ఈ ఫోటో జూమ్ చేయి. ఈ ఫోటో చూసుకుంటే మనం అనురాగ్ యూనివర్సిటీ, ఇక్కడ చెరువు ఉంది, ఇదంతా కూడా చెరువే, ఈ వెనక భాగం అంతా కూడా చెరువే. మీకు దీన్ని గూగుల్ మ్యాప్స్లో క్లియర్ పిక్చర్ చూపిస్తాను నేను. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి నేను ఒక సాంప్రదాయాన్ని శుద్ధపోసాను. నేను తప్పు చేయలేదు, తప్పు అంటే ఏంటో కూడా నాకు తెలియదు, నేను అలాంటి ఏం చేయను, చిన్నప్పటి నుంచి నేను న్యాయం తిరిగి పెరిగాను, అన్యాయం అంటే నాకు తెలియదు అని చెప్పిన మీరు మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు, మీరు చేసిన భారీ భారీ స్టేట్మెంట్లకి ఈ పూటతో ఎండ్ కార్డ్ బండ్ ఉందండి పల్లా రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజేశ్వర్ రెడ్డి గారు, ఎందుకంటే పూర్తి ఆధారాలు, పూర్తి వివరాలు, ఆఖరికి కోఆర్డినేట్స్,
వాటి సర్వే నెంబర్లు, మీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత వాళ్ళకి ఒత్తిడి చేశారు, ఏం చేశారు అనేది పూర్తి వివరాలు, పూర్తి ఆధారాలతో సహా మేము ముందుంచుతున్నాం. మేము ఇక్కడ చూస్తే మనం 813 ఆయన సర్వే నెంబర్. ఇది చెరువు, ఇది చెరువు. ఇక్కడ చూడండి, ఇక ఇదంతా బఫర్ జోన్. ఇదంతా చెరువు. ఈ చెరువు నుంచి ఇక్కడ దాదాపు 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది. అవును. ఇక్కడ 813 సర్వే నెంబర్ 813లో కొంత భాగం, తర్వాత 796లో కూడా, దీంట్లో కూడా కొంత భాగం. ఇది చూస్తే మనకు క్లియర్గా కనపడుతుంది. మేము చాలా క్లియర్గా మీకు విత్ బోర్డర్స్తో సహా సర్వే నెంబర్తో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది చూస్తే ఇది మీకు కనపడుతుంది. ఇక్కడ ఇది కూడా బఫర్ జోన్ని ఆక్రమించి కట్టిన ప్రాంతమే, FTL పరిధిని. ఇక ఇది చూస్తే ఈ సర్వే నెంబర్ 813 అయితే మొత్తం కూడా దాదాపుగా మీకు ఇంకొక క్లియర్గా ఉండే ఇంకో పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం, నేను చెరువు అదే రైట్. ఇందులో క్లియర్ ఉన్నాయి చూడండి. ఈ ఇమేజ్ చూడండి, ఇది నాదం చెరువు. చూడండి ఒకసారి చూపించండి. ఇగో ఇది నాదం చెరువు కంప్లీట్గా చూడండి ఒకసారి. ఇక్కడ పిక్చర్ ఉంది, ఇది నాదం చెరువు. ఇగో 813 సర్వే నెంబర్లో బఫర్ జోన్లో ఉంది. చెరువు బఫర్ జోన్లో 813. ఇగో చూడండి, సకానికి ఎక్కువ ఉంది, సకానికి ఎక్కువ చెరువు బఫర్ జోన్లో ఉంది. ఇగో 796 ఇక్కడ చూడండి, 796 బఫర్ జోను. అంటే దాదాపు కొంత భాగం 796లో కూడా ఇది చెరువు బఫర్ జోన్లోనే ఉంది. అంటే ఈయన 796లో ఉన్న భూమి ప్లస్ 813లో ఉన్న భూమిని కూడా, అంటే ఈ రెండు కూడా చెరువుని కబ్జా చేసే కట్టిండు. అయితే ఆయన అసలు ఇక్కడ ముందు ఒక్కసారి ఆయన ఏం చేశాడు, ఆయన ఎంత ఆక్రమించాడు మనం చూసే ముందు ఒక్కసారిగా అసలు ఈ నాదం చెరువు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది చెరువు మొత్తం, ఇది నాదం చెరువు మొత్తం. వాటర్ లెవెల్ దీనికి వాటర్ కెపాసిటీ అంటే మొత్తం చెరువు మొత్తం కూడా దాదాపుగా 44 ఎకరాల్లో ఉంది. 44 ఎకరాల్లో ఈ చెరువు ఉంది. దీని పూర్తి వాటర్ సామర్థ్యం మనకు చూసుకుంటే 2172 మీటర్ల వాటర్ కెపాసిటీ ఉంది. తర్వాత దీని బండి లెంత్ వచ్చేసి 277 మీటర్లు. ఈ సర్వే 2014లోది. ఇది పూర్తిగా అంటే వాటర్ స్ప్రెడ్ ఏరియానే 42 ఎకరాల్లో ఉంది. ఇది పూర్తిగా మేము తీసుకొచ్చింది కాదు. ఇక్కడ చూడండి, ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉప్పల్, తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ INCAD, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ IB డివిజన్, ఈ 3 శాఖల వాళ్ళు సంతకం పెట్టి అప్రూవ్ చేసిన చెరువు మ్యాప్ ఇది. కావాలంటే ఎవరైనా సరే దీని గురించి వివరాలు కావాలన్నా, దీని గురించి సవాల్ చేద్దామన్నా కామెంట్ చేయండి, లేకపోతే మా ఆదాబ్ హైదరాబాద్కి చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కోఆర్డినేట్స్తో సహా మేము ముందు ఉంచుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఏది బఫర్ జోను. ఇదిగో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం బఫర్ జోన్. చూడండి, ఇక్కడ మనకి చెరువు లైన్ ఉంది, ఈ గ్రీన్ కలర్ లో కనపడేది మొత్తం బఫర్ జోన్. సో ఇప్పుడు ఎవరికన్నా అనుమానం ఉంటే ఈ కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ కనబడుతున్నాయి కదా, 813 సర్వే నెంబర్ ఉంది. ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ కనబడుతున్నాయి కదా మనకి. ఈ కోఆర్డినేట్స్ మనం ఎంటర్ చేస్తే అది చెరువు బఫర్ జోన్ లో ఉందా, ఎక్కడ ఉంది అని చెప్పి మనకి గూగుల్ మ్యాప్ లో చాలా స్పష్టమైన ఇమేజ్ వస్తుంది. ఇది మేం చెప్తుంది కాదు, లేకపోతే మేము కల్పించింది కాదు, మేము గీసింది కాదు. అధికారులు, ప్రభుత్వ అధికారులు స్టాంప్ వేసి గ్రీన్ కలర్ పెన్ తో సంతకం పెట్టి మరి ఇచ్చిన మ్యాప్ ఇది. ఇక దీనికి మించిన విశ్వసనీయత అయితే ఇంకెక్కడ తీసుకురాలేము. ఇక సరే మీరు అనొచ్చు గూగుల్ మ్యాప్లు మార్ఫింగ్ చేస్తారు, ఇంకేవో చేస్తారు. గ్రీన్ లింక్ మేము ప్రభుత్వ అధికారులతో సంతకం పెట్టించుకొని మరి స్టాంప్ వేసుకొని వచ్చిన ఇవి. సో దీని గురించి మనం తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయన దీని గురించి చాలా చెప్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు కాబట్టి. ప్రెస్ నోట్ లేదు, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే మనం ఇందులో కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ రెడ్ కలర్ కనపడుతుందంతా బఫర్ జోన్. ఇదిగోండి చూడండి, ఈ రెడ్ బాక్సులు కనపడుతుంది మొత్తం కూడా మనకి బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్లో చాలా క్లియర్గా సర్వే నెంబర్ 813లో కొంత భాగం, సర్వే నెంబర్ 796లో ఈ భాగం చాలా క్లియర్గా బఫర్ జోన్ ఆక్రమించి కట్టినట్టు స్పష్టంగా కనపడుతుంది మనకి.
అత్యంత స్పష్టంగా చెరువులో కూడా ఉంది 813 అనేది. చెరువు లోపల కూడా వెళ్ళిపోయింది. చెరువు లోపలికి అంటే సగం ఉంది దాదాపుగా బఫర్ జోన్ పక్కన పెడితే దీన్ని కూడా దాదాపుగా ఆక్రమించి కట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. మీకు ఇందులో చాలా క్లియర్ గా ఉంది. ఒక్క నిమిషం. దేనికి హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన పట్టా భూమి అది కాంగ్రెస్. మనకి ఇక్కడ బిల్డింగ్స్ తో సహా ఇది గూగుల్ మ్యాప్, బిల్డింగ్స్ తో సహా చాలా క్లియర్ గా శాటిలైట్ ఆయన హాస్టల్ బిల్డింగ్. ఇది చెరువు అండి. ఓకే, ఇదిగో ఆయన హాస్టల్ బిల్డింగ్ ఎక్కడ ఉంది? ఇది చెరువులో ఉంది. సర్వే నెంబర్ 813. ఇది ఎక్కడ ఉంది? ఇది బఫర్ జోన్. తర్వాత 796లో కొంత ఆక్రమించిన భాగం. ఇదే కాకుండా మన పెద్ద సారు ఇంకో పెద్ద పని కూడా చేశారంట. 796లో 3 ఎకరాల భూమిని కబ్జా చేశారు ప్రైవేట్ వ్యక్తులది. అంతేకాకుండా ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే వీటన్నిటికీ ఎన్ఓసీలు తెచ్చుకున్నాడు. అవును, ఎవరిని? ఇరిగేషన్ అధికారులు బెదిరించి. ఎందుకంటే అప్పుడు సార్ అధికారంలో ఉన్నారు కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే కదా, నా దగ్గర ఎన్ఓసీలు ఉన్నాయి అంటున్నారు. ఎన్ఓసీలు ఎట్టొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇంత క్లియర్ గా మ్యాప్స్ లో మీరు దాన్ని ఆక్రమించారు, కబ్జా పెట్టారని చెప్పి ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఎన్ఓసీలు ఎట్టొస్తాయి? ఇది కాకుండా మరో హైలైట్ పాయింట్ ఉంది. సరే, సార్కి అందరూ ఎన్ఓసీలు ఇచ్చారు, ఎందుకంటే భయపడో బెదిరించో ఇంకేదో రకరకాల కారణాలతో ఎన్ఓసీలు ఇచ్చారు. ఎన్ఓసీలు వచ్చినాయి, బాగానే ఉంది. కబ్జాని చేశారు, అది బాగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు బెదిరించో ఇంకేదో చేసి కబ్జా చేశారు, అది బాగానే ఉంది. బఫర్ జోన్ని చెరువుని పూర్తి చేశారు, పాపం చెరువు మాట్లాడలేదుగా, అది బాగానే ఉంది. ఇన్ని చేసిన సారు ఇంత ప్రాపర్టీ కట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టారంట. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడతలేదంట. మీరు చెరువులను ఆక్రమించి కడతారు, వేరే వాళ్ళ భూముల్ని కబ్జాలు చేస్తారు, ఇవన్నీ చేసి ప్రాపర్టీ కడతారు, కనీసం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టరంట. పాపం లేవు. ఏం చేస్తాం? నిన్న మేము ఒక విషయం గురించి మాట్లాడాం, ఇవాళ కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ఏంటంటే హైడ్రా అధికారులు దీన్ని కూల్ చేసిన తర్వాత, నేలమట్టం చేసిన తర్వాత, నేలమట్టం చేసి చేతులు దులుపుకోకండి, చెరువు తవ్వాలి. దాంతో పాటు ఈ ప్రాంతంలో ఎంతకాలం నుంచి అయితే హాస్టల్ కానీ కాలేజీలు కానీ ఉన్నాయో, ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వానికి దాని అంతా రికవరీ పెట్టండి, రికవరీ చెయ్యండి. అయితే ఇంత చేసిన ఆయన ఇంత కబ్జాలు చేసి ఇంత అక్రమాలకు పాల్పడి కూడా అసలు నేను ఏం చేయలేదు, నేను ఎటువంటి కబ్జాలకు గురి చేయలేదు, నా దగ్గర హరీష్ రావుతో నా దగ్గర ఎటువంటి ఇది లేదు అని చెప్పి ఆయన అన్నారు. అయితే దీని గురించి ఇప్పుడు పర్టికులర్ గా ఈ పల్లా దీని గురించి మా సీనియర్ రిపోర్టర్ చాలా అంటే ఎంతో ధైర్యం ప్రదర్శించి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎంతమంది అడ్డంకులు వచ్చినా ఆ ప్రాంతానికి వెళ్ళి, ఎందుకంటే మేము చెప్తున్నాం మీకు, మిగతా వాళ్ళలాగా మేము బురద జల్లం, బట్టగాలు చెయ్యం, పూర్తి ఆధారాలు, పూర్తి డీటెయిల్స్, పూర్తి సర్వే నెంబర్లు, పూర్తి కోఆర్డినేట్స్ ఉన్న తర్వాతే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ చేసిన మా రిపోర్టర్ ప్రేమ్ సాగర్ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. అసలు దీని గురించి పూర్తి వివరాలు ఏంటి సాగర్ గారు? హలో. దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. చెప్పండి. ఏం లేదు, పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పుడు 813 సర్వే నంబర్లో 7 ఎకరాల 20 గుంటలు, అతనికి 7.5 ఎకరాలు సుమారు ఉంటది. 796 సర్వే నంబర్ లో అతనికి ఉన్నది 7.5 ఎకరాలు. 813 సర్వేలో 600 ఎకరాల సమ్ చేంజ్ ఉంటది. 796 వచ్చేసి 7.5 ఎకరాలు ఉంటది. అయితే ఇది బాజాబ్తా FTL లో ఏదైతే ఇరిగేషన్ అధికారులు అప్పట్లో HMDA లో లేక్స్ లో ఏదైతే అప్లోడ్ చేశారో, వాస్తవంగా చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు HMDA మ్యాప్స్ లో ఉన్న దేని ప్రకారమే మనం విశ్లేషించడం జరుగుతుంది. కానీ విలేజ్ మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఆ చెరువు విస్తీర్ణం 44 ఎకరాలు ఏదైతే చెప్తున్నామో ఆ 44 ఎకరాల కంటే కూడా అధికంగా ఉంటది. ఓన్లీ మనం HMDA లో కూడా కొంతమంది అధికారులు లోపాయకారి ఒప్పందాలతో కొంతమంది కబ్జాదారులతో ములాఖాత్ అయ్యి దానికి 44 ఎకరాలన్నీ చూపెట్టారు. సరే, కొద్దిసేపటికి అది విలేజ్ మ్యాప్ తర్వాత పక్కన పెడతాం. ఇప్పుడు ఉన్న విస్తీర్ణం ప్రకారం చూసుకున్నా కూడా ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు 813లో కొంత భాగం బఫర్ జోన్ లో హాస్టల్ నిర్మాణం జరిగింది. అంతో పాటు మెయిన్ బిల్డింగ్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 796 సర్వే నంబర్ లో కూడా కొంత భాగం బఫర్ జోన్ వస్తుంది. ఆ బఫర్ జోన్ లో కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు మొన్న
ఇచ్చిన ఫిర్యాదు కూడా వాస్తవమే. కానీ మనకు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది పల్ల రాజేశ్వర రెడ్డి గారు. ఏమనంటే మేము కాదండి, మాకు ఎన్ఓసీలు ఇచ్చారు, మేము సో సర్వే నంబర్ ఇంత ఉన్నది, సో సర్వే నంబర్ ఇంటూ మొత్తం 14 ఎకరాలు విస్తీర్ణం ఉన్నది, మేము ఎలాంటి కబ్జా గురి చేయలే అంటున్నాడు. ఇది తప్పుడు సమాచారం. ఒక ప్రజాప్రతినిధి ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం తప్పు. ఇప్పుడు వాస్తవాలు మీ ముందు ఉన్నాయి, మీరు ప్రజలు మీరు వ్యూవర్స్ కూడా చూపెడుతున్నారు క్లియర్ గా ఆధారాలతో సహా. అయితే ఇప్పుడు వీటికి అనుమతులు ఇచ్చారు అధికారులు కొంతమంది. గత ప్రభుత్వంలో బెదిరించో భయపెట్టే అనుమతులు ఇచ్చారు కదా. ఇప్పుడు హైడ్రా వీళ్ళపైన చర్యలు తీసుకుంటే, ఏది ఈ కబ్జా మన పల్లాపైన చర్యలు తీసుకుంటే ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో ఎన్ఓసి ఎవరైతే ఇచ్చారో రెవెన్యూ అధికారులు కానీ, జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఏ అధికారులు అయితే ఎన్ఓసి ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఓసి ఇచ్చారో, అంతేపాటు కలెక్టర్ కూడా దీంట్లో భాగస్వామి. ఒక రకంగా చూస్తే అప్పటి కలెక్టర్ కూడా ఎన్ఓసి ఇవ్వడం, ఎన్ఓసి జారీ చేయడం, హెచ్ఎండిఏ వారికి ఎన్ఓసి ఇచ్చినట్టు లెటర్ రాయడము ఇది తప్పు. కాబట్టి ఆ సంబంధిత కలెక్టర్ పైన, ఆ సంబంధిత అధికారుల మీద కూడా హైడ్రా ఏ విధంగా అయితే అక్రమ నిర్మాణాల పైన చర్య తీసుకుంటుండే, అదే విధంగా లోపాయకారి ఒప్పందంతో ఎన్ఓసీలు జారీ చేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటే మరొకసారి ఏ అధికారి అయినా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే నిన్న సాయంత్రం సమయంలో ఈ మన సర్వే నెంబర్ 796 లో కట్టిన నీలిమా కాలేజ్ దగ్గర కొంతమంది వచ్చి గొడవ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే నా చెరువుల్ని కబ్జా చేయడంతో పాటు వేరే వాళ్ళ భూములు కూడా లాక్కున్నాడా? వేరే వాళ్ళు ఇప్పుడు 796 సర్వే నంబర్లో తనకున్నది 7.5 ఎకరాలు మాత్రమే. కానీ ఆ 796 సర్వే నంబర్ టోటల్ విస్తీర్ణం వచ్చి 11.5 ఎకరాలు. అంటే దాదాపుగా సగానికి పైగా ఎక్కువ ఆక్రమించేశాడు ఈయన. అందులో కొంత నిర్మాణం జరిగింది. ఒక ఇల్లు మన బాజాబ్తా మీకు ఒక స్కెచ్ ఇచ్చాను, ఆ స్కెచ్ కూడా చూడండి. అయితే మిగతా ప్రైవేట్ కాబట్టి రెడ్డి గారు ఎవరు ఉంటారు పాపం, నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది. అతని ల్యాండ్ కూడా కబ్జా చేసి అతను పోవట్లేదు. ఈయన పొలిటికల్ పవర్ ను చూసేసి అతనికి దౌర్జన్యంగా వేరే అఫీషియల్స్ తో, గవర్నమెంట్ అఫీషియల్స్ తో బెదిరియడం జరుగుతుంది. సో ఇప్పుడు అయితే ఈ ప్రజాప్రతినిధి ఎట్లా నైతిక బాధ్యత వహిస్తూ చెరువును కబ్జా చేసింది కాబట్టి ఫస్ట్ రిజైన్ చేయాలి. లేకుంటే ఇట్లా స్పీకర్ గారు అన్ఫిట్ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయాలి. అయితే ఇప్పుడు దీంట్లో మనం దీంట్లో ఒక్క నిమిషం సాయి గారు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే చెరువును కబ్జా చేయడం అంటే ఒక ప్రజాప్రతినిధిగా చాలా పెద్ద తప్పు చేసినట్టే. అలాంటప్పుడు ఆయన ప్రజాప్రతినిధి ఎట్లయితాడు? ప్రజల రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడు? రేపు కబ్జాలు చేయమని చెప్తాడా? అయితే ఇప్పుడు దీంతో పాటు మరొక ఎలిగేషన్ ఏముందంటే, ఈయన దీనికి ప్రాపర్టీ ట్యాక్స్ మీద కూడా ఆయన అవినీతి చేస్తున్నాడు, అక్కడ కూడా ఈయన అక్రమాలు చేస్తున్నారని చెప్పి ఒక వార్త వినపడుతుంది. టోటల్ ప్రాపర్టీ ట్యాక్స్ లో ఈయన నిర్మాణాలు ఎన్ని ఉన్నాయో దానికి ఎస్ఎఫ్టీ ప్రకారం చూసుకుంటా గ్రామ పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీ కూడా లక్షలలో ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవలసింది ఉంది. దానికి తప్పుడు లెక్కలతో, తప్పు మెజర్మెంట్లతో కొంత భాగం చేసేసి మూలధనం విలువ ఏదైతే మూలధనం విలువ ఉంటుందో ఆ మూలధనం విలువ కమర్షియల్ ఒక్కొక్క సీట్ లక్షల రూపాయలు తీసుకుంటుండు. అయితే మూలధనం విలువ 25 పైసలు మనకు ఉన్న సమాచారం ప్రకారమే మాట్లాడుతున్నాం. అది కూడా స్పెసిఫిక్ గా నేను డీటెయిల్ చెప్తాను ఇప్పుడు మీకు. అయితే మూలధనం విలువ కూడా 25 పైసలు తీసుకోవడం చేసింది. కానీ ఆ మూలధనం విలువ ఎట్లా తీసుకోవాలంటే ఇది కమర్షియల్. ఒకవేళ రెసిడెన్షియల్ ఉన్నది, మీరు గానీ నేను గానీ ఏదైనా ఉండడానికి ఇల్లు కట్టుకున్నామంటే దాని మూలధనం విలువ వేరే రకంగా ఉంటది గ్రామ తీర్మానం ప్రకారం. కానీ ఇక గ్రామ తీర్మానం ప్రకారం చూసుకుంటే సుమారు 50 పైసల నుండి 60 పైసల వరకు మూలధనం విలువ ఇవ్వాలి. కానీ ఈ దొరగారు బెదిరించి 25 పైసలు 30 పైసలు వేసినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే కూడా సుమారు 50 లక్షల పైన అయినా గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మామూలుగా ఒక అందాజుగా మాట్లాడుకుంటే మొత్తం మీద ఇప్పుడు ఆక్రమించిన బఫర్ జోన్ కానీ లేకపోతే వేరే వాళ్ళ భూమి ఆక్రమించింది కానీ ఈ మొత్తం కలిపి ల్యాండ్ వాల్యూ ఎంత చేస్తుందండి అక్కడ? అంటే సుమారు ఇప్పుడున్న నాకు సమాచారం ప్రకారం నేనైతే వాల్యూ క్యాల్కులేట్ చేయలేను. కానీ నాకు అందిన సమాచారం నాకున్న లోకల్ చేస్తే తెలిసిన సుమారు 1 ఎకరానికి 3 కోట్ల రూపాయలు ఉన్నదని తెలుస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే ఈయన ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. అధికారులు నిర్ణయిస్తారు, లేకపోతే దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తారు. స్పెసిఫిక్ గా మనం ఇంత అని చెప్పడానికి లేదు అందులో. ఓకే. సో ఇప్పుడు మీరు దీని గురించి ఎంక్వైరీ చేసే భాగంలో కానీ లేకపోతే దీని గురించి తెలుసుకునే భాగంలో కానీ ఎలాంటి ఒత్తిళ్లు ఫేస్ చేశారు మీరు?
ఒత్తిడి ఏముంది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను మీకు. అధికారులు అంటే సార్ మాది చిన్న ఉద్యోగాలు సార్, మేము ఏం చేయగలుగుతాం సార్. వాళ్ళు 10 సంవత్సరాలు రోలింగ్ లో ఉన్నారు, 10 సార్లు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, కీలక పాత్ర గత ప్రభుత్వంలో ఉన్నది. అలాంటప్పుడు మా పాత్ర ఏముంటుంది సార్, మాకు తీసుకోపోయి ఏ ఆదిలాబాద్ లోనో ఎక్కడనో వేస్తాడు, లేకుంటే ఏదైనా ఎలిగేషన్ బేసిక్ సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఆ ఒత్తిడి మేరకు మేము అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ ఒత్తిడి మేరకు అక్రమం అని తెలిసినా కూడా మేము కామ్ గా ఉండే పరిస్థితికి వచ్చింది. మేము ఏం చేయగలం సార్. ఇప్పుడు ప్రభుత్వం మాకు సహకరిస్తుంది కాబట్టి మా ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇస్తుంది కాబట్టి మేము యాక్టివ్ గా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది, మిగతా చర్యలు కూడా చేపట్టడానికి కూడా సిద్ధం అవుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది అంటే పాపం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మావి చిన్న బతుకులు, చిన్న జీతాలు, పై అధికారులు వచ్చి మీరు ఇది చేయాల్సిందే, ఇది చేయకపోతే కుదరదు అని చెప్తే మాకు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా మా సీనియర్ రిపోర్టర్ సాగర్ చెప్పినట్టు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఎమ్మెల్యే అయి ఉండి, సరే ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఒక అధికార ఎమ్మెల్యే హోదాలో ఉండి అయితే దీని గురించి ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ల్యాండ్లో కొంత భాగం ఈయన కబ్జాకు గురి చేశారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కబ్జాకు గురైన ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతం ఎవరిది, దాని గురించి మాట్లాడటానికి పల్లెం ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతానికి, ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఆయన వచ్చారు. ఆయనతో మాట్లాడదాం రండి సార్. చెప్పాను ఇందాక మీకు చెప్పినట్టు ఆదాబ్ హైదరాబాద్ కానీ మా ఆదాబ్ న్యూస్ కానీ ఎవరిపైన కానీ మేము ఊరికే బురదలు జల్లం, పూర్తి ఆధారాలు పూర్తి వీటితోనే మేము వస్తాము. సో అందులో భాగంగానే ఇప్పుడు మీ పేరు చెప్పండి. నా పేరు కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి, కుంట్లూరు. నేను ఎక్స్ సర్పంచ్ 2006 నుంచి 11 వరకు చేసిన. ఓకే. ఐత్నగర్ మండలం, అబ్దుల్లాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా వాస్తవిని. ఇక్కడ లోకల్గా నేను ఇక్కడనే తిరుమల హిల్స్లో ఉంటాను. ఓకే. సో ఇక్కడ మీ ఇది మీరు దాదాపు మీకు 796లో కదా మీది ఉంది? 796లో ఏ ప్రాంతంలో మీది ఉంది? ఎంత ఉంది అసలు మీ భూమి ఇక్కడ? ఇది మొత్తం 11 acres 20 గుంటాస్ అండి. 796. ఓకే. ఈ మ్యాప్ కూడా మొత్తం నేను గూగుల్ సర్వే చేసిన మ్యాప్ ఇది. ఓకే. నేను మండల సర్వే కూడా చేయించిన. ఆ రోజు కూడా ఆటంకులు ఎన్నో కల్పించిండ్రు, లెటర్ ఇచ్చారు, ఇవ్వద్దని చెప్పిర్రు. రెవెన్యూ ఆయన మండల సర్వేయర్ వస్తే ఆయన కొలవకుట్ట ఎన్నో అడ్డంకులు చేస్తే నేను ఏదో తిప్పలవాడి వాడిని తీసుకొచ్చి కొలిచిపోయిండు. ఈ ల్యాండ్ 11 ఎకరాల 20 గుంటలు బాగా చెప్తావా, ఇక్కడ ఉన్నది ల్యాండ్ ఎక్కడ పోలేదని చెప్పిండు. మళ్ళీ గూగుల్ సర్వే కూడా ఈ స్ట్రక్చర్ ఏమున్నాయని కూడా తీసిన. ఈ స్ట్రక్చర్ ఇంతకంటే ఒక గజం అటు ఇటు ఉన్నా దేనికైనా నేను తయారే. ఇప్పుడు ఈ 11 ఎకరాల 20 గుంటల్లో మీది ఎంత? మాది 4 ఎకరాలండి. 7 ఎకరాల 20 గుంటలు కొన్నాడు. ఇంకా 4 ఎకరాల భూమి కొనేది ఉంది. కొనకుండా అది కొలవకుండా ఇక్కడ వస్తే ఆడ రకరకాలుగా చెప్పుకుంటే వైభవ్ కాలనీలో పోయిందని చెప్తాడు. వైభవ్ కాలనీ పోయింది, ఇది కూడా మార్కింగ్ ఇచ్చిన. ఒక 20 గుంటలకు ఎక్కువ పోదు. మరి ఆడుండి తక్కువ అయితే 11 ఎకరాల 20 గుంటలు ఉంటే మనిషికి ఒక 2 గుంటలు 4 గుంటలు తక్కువ వస్తుంది. నీది మొత్తం 7 ఎకరాల 20 గుంటలు ఉంటుంది. అవతల వైభవ్ కాలనీలో పోయింది, పక్కకు పోయింది, పొజిషన్ లేదు. కాలేజీ కట్టేదాకా పొజిషన్ వచ్చేదాకానే మెత్తగా మాట్లాడారు. నీకు చూస్తా చేస్తా, నీకేందో రేట్ ఇప్పిస్తా, లేకపోతే నీకు ఏదో రకంగా కాంపెన్సేట్ చేస్తా, పక్కకి ఇస్తా అని చెప్పిండు. రోజంత మనిషి పొజిషన్ పెరిగినా కొద్ది, ఆశ పెరిగినా కొద్ది, ఆస్తులు పెరిగినా కొద్దిగా వాళ్ళ మాటలే చేంజ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు మొదలైంది? కాలేజ్ 2022లో మొదలైంది. హాస్టల్ బిల్డింగ్ ఏమో 2018లో స్టార్ట్ అయింది. సో మీరు ఎప్పుడు మాట్లాడారు? మేము ఇప్పుడు ఆయన పొజిషన్ ఉన్నప్పుడు లాస్ట్ సెప్టెంబర్లోనే పోయినాం. ఓకే. పోతే ఆ సెప్టెంబర్ కంటే ముందే పోతే నేను 1 కోటి ఇస్తా, 2 కోట్ల రూపాయలు ఇస్తా అంటే అప్పటికే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్, దీని ముంగట క్రికెట్ గ్రౌండ్ కాడ కొన్నాడు ఈ జాగా ఇక్కడ. అప్పుడే 5-6 కోట్లు పెట్టి రేటు కొన్నాడు. అదే రేట్ ప్రకారం నాకు ఇయ్య అని చెప్తే, లేదు నేను అటెట్ ఇస్తాం, నీకు ఆ పొజిషన్ లేదు, నేను పొజిషన్ నువ్వే తీసుకొని నాకు చెప్తివి, ఇవాళ పొజిషన్ లేదని చెప్తున్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు రేజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్రికెట్ గ్రౌండ్ కూడా బఫర్ జోన్ కిందే వస్తుంది కదా? ఇప్పుడు ఆడ చుట్టుపక్కల అన్ని ఎట్లున్నాయండి, ఇవంతా గమ్మత్తుగా సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైనా నాలాలు ఉంటే ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కొన్నాడు, కొంటే దీని నాలా ఇట్లా ఉంటది కదా, దాన్ని ఏం చేస్తాడు, ఈయన జాగ పక్కకి వెళ్ళి తిప్పుకొస్తాడు. ఈడ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ అడ్డంగా ఉంటే నాలా దాని చుట్టూ తిప్పుకొస్తాడు. ఇక బ్రేక్ డాన్సింగ్ చేయాలి. ఆయన కాలేజ్ ఎటు ప్రైవేట్ ల్యాండ్ ఉంటే నాలాలు ఆయన తగ్గట్టుగా అనుకూలంగా ఉండాలి. ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కింద వస్తుంది అనుకుంటే, ఇది 30 మీటర్ల కాబట్టి ఈ క్రికెట్ 14 లక్షల సెల్లర్స్ లాగా మీరు కూడా ఫ్లిప్కార్ట్ లో అకౌంట్ తెరవండి కేవలం 10 నిమిషాల్లో. ఇక ప్రతి వస్తువుని అమ్మండి గర్వంగా. ఫ్లిప్కార్ట్ కి రండి, గొప్పగా సంపాదించుకోండి.
I stretch my limits. No sweat. Not a wrinkle of worry. I'm Ruturaj Gaikwad, and I choose to rise. నేను ఆయన దగ్గరకు పోయిన చాలాసార్లు మాట్లాడిన ఈ ల్యాండ్ అంతా క్లియర్ చేసింది నేనండి 7 తిరిగి క్లియర్ చేసిన మొత్తం 796 డిస్ప్యూట్ ల్యాండ్ ఉండే కొన్ని ప్లాట్ల పంచాయతీలు ఉంటే నేను రంగారెడ్డి కోట్ల 5 ఏళ్ళు తిరిగి నేను డబ్బులు ఖర్చు పెట్టి చేసిన తీసుకొచ్చినాక తర్వాత ల్యాండ్ క్లియర్ అయినాక ఒక్కొక్కటి వచ్చి తీసుకొని వచ్చి 8 ఎకరాలు ఇక్కడ తీసుకొని తర్వాత తీసుకొని ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం ఒక దగ్గర అవుతుందని ఆశ అయితే ఎప్పుడైతే పుట్టిందో ఆ ఆశ పుట్టినాక దాంతోపాటు ఈ పక్కన ఎక్కువ రేట్ ఇవ్వడానికి మనసు ఒప్పలే అంత 70 లక్షలు 80 లక్షల లోపల ఉన్న భూములే ఇప్పుడు నాకు ఒకటేసారి పెద్ద రేటు ఇవ్వాల్సి వస్తుంది పానమంత ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు సంపాదించుకోండి స్టూడెంట్ కు 3,50,000 తీసుకుంటున్నావు మరి ఇంత సక్సెల్ చేస్తున్నావు ఇంత పెద్ద పనులు చేస్తున్నావు ఎమ్మెల్యేకి నిలబడ్డావు మరి భూమి కొంటే అయ్యే బుడతా ఉంటుంది కొంటే ఉంటుంది ఈ 3వ రకం భూములు చేసి నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టి మాసుంటోళ్ళని ఇబ్బంది పెట్టి నేను లోకల్ రంగారెడ్డి జిల్లా వాస్తవని నువ్వు జనగామకి వచ్చి మన లోకల్ ఉండేటోళ్ళని తీసుకొచ్చి ఇవాళ మీరు తీసుకొచ్చి సతీష్ రెడ్డి ఆ సతీష్ రెడ్డి అలా తమ్ముడు అయితే ఉండో నిన్నాడు జబర్దస్త్గా నన్ను తీసుకొచ్చి వెనకకెళ్ళి నూకి నన్ను కింద నూకి నన్ను కింద పడేసిండు నేను అని చెప్తున్నా ఒకటే పల్లారాజేసరికి నేను లోకల్ ఉండేటోని నా తోటి పెట్టుకుంటే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు నన్ను ఏదో అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు నేను లోకల్ ఉండేటోని నువ్వు ఎక్కడికెళ్ళో బతుకొచ్చి నా భూమి గుంజుకొచ్చి దౌర్జన్యం చేస్తామనుకుంటున్నావు దీని పర్యావసనం తీవ్రంగా ఉంటుంది నన్ను ఏం చేస్తాడో నన్ను ఏం బిక్కుతాడు అనుకుంటున్నావు నేను చేసే పని నేను లోకల్గా ఉన్నా నాకు అన్నీ తెలుసు నువ్వు 20 ఏళ్ళ కాలేజ్ కట్టిన నువ్వు ట్యాక్స్లు ఎంత కడుతున్నావు 59 జీవో కింద ఆడ 2 ఎకరాలు పెట్టుకొని పక్కన పర్మిషన్ లేకుండా ఎన్ని కడుతున్నావు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొచ్చి G+1 కూడా వాళ్ళకి ఇచ్చే రైట్ లేదు వాళ్ళ దగ్గర తీసుకుపోయి 7 ఫ్లోరీస్ కడుతున్నావు ఈడ బఫర్ జోన్లోకి వస్తున్నావు మరి తీసుకుపోయి ఆ పేద ప్రజల భూములన్నీ తీసుకొచ్చి ఆక్రమించి మరి నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో అన్నీ బయట పెడితే ఒక్కొక్కటి తీసుకొచ్చి మర్యాదతోటి నా భూమి కొలిచి నా భూమి నాకు కొలిచి సపగా అక్కడికి వెళ్ళి జరిపితే మర్యాద ఉంటుంది నాకు ఏం తెలియదు నేను కొడుతా తిడతా అంటే దీని పర్యావస్థను నేను చాలా పేషెన్స్గా ఉన్నా నన్ను తీసుకొచ్చి నేను 56 ఏళ్ళున్నా మీ సతీష్ రెడ్డి మీ తమ్ముడు ఏదైతే ఉండో నిన్న ఎట్లా మాట్లాడిండో ఎన్ని బూతులు తిట్టిండో ఎన్ని కొట్టిండో దీని పర్యావసానం చూపించకుంటే నేను ఊకోను నా దీన్ని వేరే రకంగా పోతా నీ మొత్తం పెగల తీస్తా నీ ఏమేమి ఉన్నాయో ఏమేమి లూపోల్స్ ఉన్నాయో 25 ఏళ్ళ నేను టెక్స్ కడుతున్నాను 2 లక్షల రూపాయలు టెక్స్ కడతావు దగ్గర 10 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు బిల్డింగులు కట్టి 2 లక్షల ట్యాక్స్ కడతావా దగ్గర నీకు సంవత్సరానికి 4-5 కోట్ల ట్యాక్స్ కట్టాలి 25 ఏళ్ళ సంది దగ్గర 50 కోట్ల ట్యాక్స్ కట్టాలి ఎవరిని కడుతున్నావు జిఎస్టీ వసూలు చేస్తున్నావు బ్లాక్ మనీ ఎంత వసూలు చేస్తున్నావు నీకు అదేంది నీకు నాకు అంత తెలియదు అనుకుంటున్నావా నాతోటి పెట్టుకున్నావు కాబట్టి చెప్తున్నావు నా దగ్గరకు వచ్చినావు నన్ను సతాయిస్తున్నావు కాబట్టి నీ విషయాలన్నీ తీయవలసి వస్తుంది నువ్వు మర్యాద గవర్నమెంట్ పబ్లిక్లో మనిషి ఉన్నావు కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పటికైనా మర్యాదతోటి ఎవరి భూమాలకు అప్పచెప్పి నువ్వు కొన్న వరకు ఉంటే మంచిది లేకుండా ఇంకా ఆక్రమిస్తా నన్నేమో చేస్తా అంటే నన్ను ఏమి చేయలేవు నేను పుట్టినోడు సచ్చిందో 55 ఏళ్ళు బతికినా నేను ఇంతకంటే ముందుకు పోయేదేం లేదు ఇంతకంటే వేసేది నిన్ను మాత్రం డ్యామేజ్ చేసే కూకోను నిన్న గెలిగించుకున్నావు కదా నాకు రాత్రి అంతా నిద్రపట్లి మీ తమ్ముడు మీ సతీష్ రెడ్డి నీ ఆడ వేసిన అరాచకం చూస్తే ఏ గుండాల ఎంప్లాయీస్ తీసుకొచ్చి నన్ను కొట్టిపిస్తావు నా భూమి నేను అడుగుతందుకు పోయినా నన్ను తీసుకొచ్చి మీ అందరు కలిసి మీద పడి కొడతారు నేను రావాలనుకుంటే 300 మందిని తీసుకొస్తా 500 మంది తీసుకొస్తా నేను లోకల్లోని నీకు పిలిస్తే వస్తారు నీకు కూలికి పైసలు వస్తారు నాకు స్వచ్ఛందంగా వస్తారు నేను లోకల్గా ఉన్నా నేను పిలిస్తే వచ్చేటాలు 1000 మంది ఉన్నారు గుర్తుపెట్టుకో స్వచ్ఛందంగా మర్యాదతో ఒప్పుకుంటేనే ఒప్పుకుండు లేకుంటే దీని పర్యావసారం ఏడికైనా తీసుకుపోతా కేటీఆర్ అనుకుంటుండు హరీష్ రావు అనుకుంటుండు ఈ శుద్ధపూసని నేను టీఆర్ఎస్ని మరి టీఆర్ఎస్ని తీసుకొచ్చి భూములు గుంజుకుంటే ఒక్కడైనా పట్టించుకుంటలేడు హరీష్ రావు వచ్చి నాకు సర్టిఫికెట్ ఇస్తుండు యజమంతుడు ఆయన భూములు ఎందుకు తీసుకుంటామని ఒక్కడు అడుగుతలేడు కేసీఆర్ ఏమో నేను ఢిల్లీ పోయినావు ఏం పని చేస్తాను పోయినావు నాకు ఇక్కడ పార్టీలోనే న్యాయం చేయనుడో నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు పైసలు పెట్టి గెలిచి ఇవాళ పెత్తనం చూపిద్దాన్ని చూసినావు భగవంతుడు మంచోడే నేను తీసుకుపోయి గవర్నమెంట్ రాలేదు వస్తే మమ్మల్ని భూములను గుంజుకునేటోళ్ళు వీళ్ళంతా అయితే ఇప్పుడు నిన్న మేమే దాడి జరిగింది నిన్న మొదటిసారి జరిగిందా అంతకుముందు ఎప్పుడన్నా గవర్నమెంట్ ఉన్నప్పుడు పోతే ఎప్పుడు టాటా సుమాలు 2 వచ్చేటి బుర్రు నూరుకు రావడం మీ ల్యాండ్ ఆర్డర్ పనులు అయితే బయటకు నూకడం ఎక్కడ దౌర్జన్యం అంటే కొనుక్కోరాదు బాధ్యత పైసలు పెట్టి పిల్లల దగ్గర ఫీజులు తీసుకుంటే డైరెక్ట్ గా పల్లా నుంచి మీకు వార్నింగ్ ఎప్పుడన్నా వచ్చిందా ఎందుకు రాలేదు రోజు ఆడికి పోతే మొత్తం గలబట్టి నేను చూసినా అంతమంది డైరెక్ట్ గా పల్లా రాజేష్ ఆయన కూడా ఆయన చెప్పి నీ పొజిషన్ లేదు ఏం చేసుకుంటే చేసుకోపో అంటాడు ఆ మధుకర్ అడిగితే నీకు పొజిషన్ లేదు ఇంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటే చేసుకోపోనే మాట ఏంటంటే అది ఏంది మీ ఆలోచన దుర్మార్గం ఆలోచన కాకుంటే వైభవ కాలనీ పోయిందంటారు ఆ కాలనీ నీ ఎంప్లాయీస్ తోటి ఇదంతా కట్టిపిస్తాడు వీళ్ళంతా ఎంప్లాయీస్ ఈ కాలేజ్ కూడా పర్మిషన్ లేదు ఇంట్లో సగం వచ్చింది ఇగో ఇండ్లకు వచ్చింది ఇక్కడ అంతా నువ్వు కాలేజీలు కట్టుకుంటాను అంత క్లియర్ ఉంటుంది మాకు భూమి పైసలు ఇస్తానికి ఏం క్లియర్ ఉంటుందా
ఎక్కడ న్యాయమంటే నాకు తెలియదు, ఆ భూమి ఉంది కదా. దీని గురించి మీరు కేసు ఫైల్ చేశారు? నేను కేసు హైకోర్టులో ఇచ్చిన, ఇక్కడ తవ్వేసుకురావద్దంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి వేసుకుండు. ఓకే. హైకోర్టు ఆర్డర్ ఉంది, మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన, నేను చేసే ప్రయత్నం చేస్తున్నా, హైడ్రాల్ ఇచ్చిన, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన, నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. హైడ్రా నుంచి రెస్పాన్స్ వచ్చిందా? ఇంకా మొన్ననే కాబట్టి ఇచ్చింది కాబట్టి ఇంకా ఏమైతుందో తెలియదు, మొన్ననే ఇచ్చిన. ఓకే. హైకోర్టు స్టే ఏమన్నా ఉందా దీని మీద? ఇప్పుడు రోడ్ వేద్దాని ఇక్కడికి వెళ్ళి ఇచ్చిన, ల్యాండ్కి రోడ్ వేద్దాని ఇక్కడికి వెళ్ళి ఎంట్రెన్స్ ఇక్కడికి వెళ్ళి ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి చూపించుకోండు. నేను స్టే ఇక్కడ ఉందని ఇక్కడికి వెళ్ళి చూపించుకోండు. ఓకే. సో ఇప్పుడు మీకేమైనా న్యాయం జరిగే పరిస్థితి కనపడుతుందా? న్యాయం జరగకుంటే ఎవరు చేసినా నాకైతే పట్టుదల ఉంది, నేను ఏదో రకంగా సాధించుకుంటా. నా భూమిని ఎట్టి పరిస్థితులు ఇడిసా ముచ్చటే న్యాయం జరిసినా చేయకున్నా నాది ఎట్లా చేసుకోవాలని నాకు, నేను 50 ఏళ్ళ సంది ఈ భూములలో తిరుగుతున్నా, ఆన్సర్ ప్రాపర్టీ ఏమేం చేసుకోవాలి నాకు అన్నీ తెలుసు. ఎట్లా ముందుకు అని పోతా, ఎవరిని కలుపుకుంటా నా భూమి నేను తీసుకుంటా. అయితే నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పల్లా చాలా మంచోడు, అలాంటివి చేయడని చెప్పి మాట్లాడారు. మీరు హరీష్ రావుని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? హరీష్ రావు కలవలే ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే అపాయింట్మెంట్ ఇప్పుడు మా రోడ్లకు కింది లెవెల్ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంది? వాళ్ళకి ఎమ్మెల్యేలే కావాలి, మీదోలే కావాలి. కిందోడు ఓడి పని చేస్తుండ్రు, ఓడిపోయా కూడా అంతే ఉన్నారు, మారలేదు. కిందోడు ఎవడు పని చేస్తున్నారు? ఎమ్మెల్యే పై స్థాయిలో వాళ్ళకి కావాలి. కిందోడు మరి భూములు గుంజుకుంటారు, పార్టీని గుంజుకుంటారు, అడిగినోడు లేడు. నేను సెప్టెంబర్లో ఇచ్చిన ప్రెస్ కౌన్సిల్ పోయి, ఇటువంటి వాళ్ళని పట్టించుకోరు, ఏమైనా ఆయన గురించి మాత్రం ఒకళ్ళతో పుచ్చుకోరు. నా భూములు ఎందుకు ఇస్తున్నా మాత్రం ఓడి అడుగుతలేడు. ఓకే. సో మరి ఇప్పుడు దీని గురించి న్యాయం కోసం మీరు అన్ని కోర్టుకి వెళ్ళారు, హైడ్రాని కలిశారు, ఇంతమందిని కలిశారు కదా, ఒక్క చోట నుంచి అయినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? పాజిటివ్ రెస్పాన్స్ భర్త ఉందా బర్రె అందండి. మనకి ఈ రోజులలో హైదరాబాద్ చుట్టూ మాత్రం ఎవరికి దమ్ముంటే అందే భూమి. ఓకే. నువ్వు చాత ఒకటి ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే భూములు వదులుకోవాలి. నేను చాత కాదంటే ఊరుకోవాలి, కొట్లాడాలంటే పానవ గిన్నె తెగిడిసవలసిందే. లేకపోతే భూములు ఇంట్లో కూర్చుంటే ఎవరికి ఇయ్యరు, ఎవరిని కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఇంకా ముఖ్యంగా ఈ పొలిటికల్ వాళ్ళు, అసలే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేను ముంచుదామని చూస్తున్నారు కానీ ఇద్దామని ఆలోచన అయితే అసలు ఎవడు చేయడు. ఓకే. అయితే ఇప్పుడు ఈ 796 మీది ఎక్కడ వస్తుంది? మీది బఫర్ జోన్ లోకి రావట్లేదా? మాదేం బఫర్ జోన్ రాదు, మొత్తం ఇక్కడ ఉంది. ఈ బఫర్ జోన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. మధ్యలోకి 200 మీటర్ 60 మీటర్లు ఉంది, 200 ఫీట్లు వస్తుంది. ఓకే. ఇక్కడికి ఇటు వస్తుంది. ఓకే. సో మీది బఫర్ జోన్ కింద రాదు, ఈయన మాత్రం బఫర్ జోన్ కింద వస్తుంది. దట్టు మీ ల్యాండ్ కూడా ఆక్రమించాడు. మా ల్యాండ్ ఇప్పుడు నన్ను ఎందుకు గెలుక్కున్నాను? నేను ఎందుకు? ఇప్పుడు దేశంలో చాలా ఇష్యూలు జరుగుతున్నాయి, నాకు పెయిన్ అయినప్పుడు నేను అన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. నీ తమ్ముడు నన్ను కొట్టిండు, నీ తమ్ముడు నన్ను వెనకకి తీసి నూకిండు, నీకు టీవీలో కానొస్తుంది, మీడియాలో కానొస్తుంది. మరి జరిగిన దాడి గురించి నిన్న దాడి గురించి నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన. నిన్న ఆడ చూడండి, మేము ముగ్గురం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నేను ఆడికి పోతే మేము ముగ్గురమే పోయినాం. కొట్టాడుతోలం అయితే ముగ్గురం ఎందుకు పోతామని లోకల్ ఉంటాను. 100 మందిని తీసుకపోతే 200 తీసుకుపోతా. నేను న్యాయంగా పోయి నా భూమి ఉందిరా అంటే నీ భూమి ఎక్కడ ఉందో అని గల్లబట్టి నొక్కుతాడు. వాడు ఎక్కడోడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, నాకు గల్లబట్టి నొక్కుతాడు. అది ఏం దౌర్జన్యం నాకు అర్థం కాలే. నాకు నిన్న నుంచి నాకు 200-300 ఫోన్లు వచ్చినాయి. ఒకడ ఎందుకు పోయినావు, నా కొడుకుని పొట్టు కొడుతుంటే నువ్వు ఎందుకు పోయినావు అని నాకు 100 ఫోన్లు వచ్చినాయి. నేను చాతగానే కాదు. సో ఎంత దూరమైనా వెళ్తాను నా ల్యాండ్ కోసం, నాది ఆక్రమించి నా మీద దాడి చేస్తున్నారు, దీని గురించి ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాను, అంతేకాకుండా పల్లాన్ని మాత్రం వదిలేదు లేదు. నా భూమి ఇచ్చేదాకా ఇడిచేది లేదు ఆయనను. ఆయన ఏమనుకుంటుండో, వీడు ఏం చేస్తాడు, ఒకనాడు వచ్చిపోతాడు అనుకుంటుండు. ఒకనాడు రాను 2 రోజులు రాను, మొత్తం నేను భూమి గుంజుకుందాక నేను ఇడిచేయలేదు. ఎవరిని తోలిస్తే పోతావు, నీ తమ్ముడు సతీష్ రెడ్డి ఉన్నాడా, ఆడున్నాడా, వాళ్ళ సంగతి నీ సంగతి అందరి సంగతి చెప్పేదాకా నేను ఇడిచే ముచ్చటే లేదు. అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు? రోజు ధర్నా చేద్దాం అనుకుంటున్నారా? ఏమైనా ప్లాన్ రూపొందించుకున్నారా? నా ప్లాన్ నేను నిన్న నుంచి నాకు రాత నుంచి నిద్రే లేదు. నేను ఎవరితో కొట్లాడుతుంది పోలేదు, ఏడ దౌర్జన్యం చేయలేదు. నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, డబ్బులు సంపాదించుకోరు. కానీ నాలాంటి వాడిని గెలుక్కొని నాలాంటి వాళ్ళు భూములు ఎగ్గొడితే ఏం పర్యవసానం అయితే రానున్న కాలంలో చూస్తారు మీరే. ఓకే. సో ఇదండి. అయితే పల్లా ల్యాండ్ ఆక్రమించింది అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వ చెరువులకు సంబంధించి బఫర్ జోన్ ఆక్రమించింది మనం ఒకటే అనుకుంటున్నాం. దాంతోపాటు ఈయన స్థలం దాదాపుగా అక్కడున్న 11 ఎకరాలు 20 గుంటల్లో దాదాపు ఒక 4 ఎకరాలు ఆక్రమించేసి, అంతేకాకుండా ఆక్రమించారని అడిగినందుకు ఆయనపై దాడులు చేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మేము రోజు చెప్తున్నాము, ఆదాబ్ న్యూస్లో మీ సమస్యలు ఉంటే మాకు చెప్పండి, ఆదాబ్ న్యూస్లో మీ సమస్యలు ఉంటే మాకు చెప్పండి. ఇప్పుడు చూశారు కదా, ఒక బాధితుడిని మేము తీసుకొచ్చాం. ఇంతవరకు ఏ మీడియా సంస్థ కూడా, అందరూ కూడా పల్లా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే కానీ అసలు ఆయన ఆక్రమించిన స్థలం ఎవరిది, ఈయన ఎందుకు అక్కడ ధర్నా చేయబోయారు, ధర్నా చేయకపోతే ఈయనపై దాడి ఎందుకు చేయబోయింది అని డైరెక్ట్గా ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీ ముందు ఉంచింది ఆదాబ్ న్యూస్. ఇలానే మీ ప్రాంతంలో కానీ మీ దగ్గర కానీ ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. దానికి ఖచ్చితంగా ఒక
సొల్యూషన్ వచ్చే వరకు ఇలా ప్రజల ముందు, అంటే సొల్యూషన్ వచ్చినా దానికి మేము ఎంతవరకు తీసుకెళ్ళినా ప్రజల ముందు ఉంచుతాం. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏంటి అనుకున్నాం, ఆయన బఫర్ జోన్ ఆక్రమించారు, లేకపోతే అక్కడ హాస్టల్ కట్టారు, కలగడమని తెలిసింది, కానీ ట్యాక్స్ ఎగ్గొట్టాడని చెప్పారు. అదిగాక ఒక కొత్త విషయం, అక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా బఫర్ జోన్ ఆక్రమించి కట్టారని కూడా మనకు తెలిసింది. సో ఇలాంటి విషయాలు ప్రజల దృష్టికి మేము తీసుకొస్తాం. మా ముందుకు తీసుకురండి, దయచేసి కామెంట్ రూపంలో కానీ మాకు ఫోన్ కాల్ రూపంలో కానీ చెప్పండి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇది మా సవాల్, ఖచ్చితంగా ఇది మా సవాల్. నీకు దమ్ముంటే నువ్వు ఎటువంటి అక్రమం చేయలేదంటే మా స్టూడియోకి రా, లేకపోతే మమ్మల్ని రమ్మన్నా మేము వస్తాం, మాట్లాడదాం. ఈయన్ని కూర్చోబెట్టి మాట్లాడదాం, ఇప్పుడు వచ్చిన ఆయన రెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడదాం, మేము మాట్లాడతాం. నీకు దమ్ముంటే ఇప్పుడు మేము మీకు చూపించిన చెరువు లేఅవుట్ కానీ, గూగుల్ మ్యాప్ లేఅవుట్ కానీ, కోఆర్డినేట్స్ కానీ అన్నీ మేము ముందు ఉంచుతాం, కూర్చొని మాట్లాడదాం. మీడియా ముఖంగా, అంటే లైవ్ మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే మళ్ళీ మీరు అనొచ్చు దీన్ని ఎడిట్ చేశారు, అవాస్తవాలు చేశారు అని మీరు అనొచ్చు. లైవ్లో మాట్లాడుకుందాం. సవాల్, మా ఆదాబ్ నుంచి మీకు సవాల్. మా సవాల్కి మీరు ప్రతిస్పందించే వరకు ఇక్కడతో అయిపోయింది అనుకోకండి. రేపు ఎల్లుండు వరుస కథనాలు రాబోతున్నాయి మీ మీద. అవేంటి, మీరు ఆక్రమించిన వాటి గురించి, మీరు ఎగ్గొట్టిన ట్యాక్సుల గురించి, అంతేకాదు మీరు ఈ ప్రాంతాల్లో మీరు కట్టిన కాలేజీలకు అనుమతులు ఎలా వచ్చాయి, అసలు కాలేజీకి మీరు 2 కాలేజీలు కట్టారు, నీలిమా కాలేజ్ ఒకటి, అనురాగ్ యూనివర్సిటీ ఒకటి. ఈ రెండింటికి అనుమతులు ఎక్కడి నుంచి వచ్చాయి, యూనివర్సిటీ కొట్టడానికి అనుమతుల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి, దాని వెనుకున్న కథ ఏంటి, ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు పెట్టబోతున్నాము. రెడీగా ఉండండి, బీ రెడీ ఫర్ దట్. ఇప్పటికైనా మా సవాల్, మీరు ఎటువంటి అక్రమం చేయలేదు, బఫర్ జోన్ ఆక్రమించలేదు, ఈయన స్థలం కబ్జా పెట్టలేదు, ఇలాంటివేమీ చేయలేదు అని మీరు దమ్ముగా చెప్పగలిగితే రండి, మా ఆదాబుకి రండి, లైవ్లో మనం మాట్లాడుకుందాం. నిన్న మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో తప్పుల తడకు అని చెప్పేసి ఇప్పుడు మేము చూపించిన అన్ని, ఎందుకంటే మేమేదో బురదల్లి మీ మీద చెప్పట్లా, అన్ని ప్రభుత్వం గ్రీన్ పెన్ తో సంతకాలు పెట్టినవి, మామూలుగా కూడా కాదు, గ్రీన్ పెన్ తో సంతకాలు పెట్టిన ప్రభుత్వ నోటిఫికేషన్లు కానీ, జీవోలు కానీ, కోఆర్డినేట్స్ కానీ, ఆ చెరువు మ్యాప్లు కానీ, దాంట్లో బఫర్ జోన్ ఎంత, దాంట్లో మీరు ఆక్రమించింది ఎంత, ఉందెంత, మొత్తం ఎవిడెన్స్ అంతా ఒక అడుగు భూమితో సహా ఎవిడెన్స్లు తీసుకొచ్చి మేము ప్రజల ముందు ఉంచాం. అంతేకాదు నిన్న మీ తమ్ముడు కానీ మీరందరూ దాడి చేసిన వ్యక్తిని కూడా తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాం. ఎందుకు దాడి చేశారు, దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఎటువంటి లేనప్పుడు ఎందుకు ఆయన పైన దాడి చేశారు, ఈ టైంలో మీ పార్టీ అధికారంలో లేదు, పైగా ఆయన మీ పార్టీ సర్పంచ్ అంట, మీ పార్టీ వాళ్ళే కొట్టితే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆయన అడుగుతున్నారు. గతంలో మీరు మా అధికారులు అంటే పెద్ద వాళ్ళు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, అందుకే మీరు ఓడిపోయారు. ఈ మాట కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ ఎలాగో విననుకోండి, కనీసం మీరన్నా వినండి. గతంలో మాలాంటి సర్పంచుల్ని, లేకపోతే మాలాంటి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని పట్టించుకోకపోవటం వల్లే మీరు ఓడిపోయారు. ఇప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా మమ్మల్ని ఇంకా మీరు పట్టించుకోవట్లేదు, పెద్ద వాళ్ళని పట్టించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కష్టం వచ్చిందంటే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ పార్టీ కోసం మేము ఎప్పటి నుంచో కష్టపడ్డాం, సర్పంచ్ అయ్యాను, ఎప్పటి నుంచో నేను పార్టీ కోసం పోరాడానని చెప్పి నాలాంటి వాళ్ళ కోసం మాత్రం పట్టించుకున్న నాదుడు లేడు. పైపెచ్చి నన్ను కొడుతున్నారు, నా మీద దాడులు చేస్తున్నారు, నేను ఎప్పుడొచ్చినా సుమోలు వేసుకొచ్చి నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఈ వ్యక్తి. సో ఇలాంటి వాటి గురించి మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా మా ఆదాబుకి పంపండి, ఖచ్చితంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం. సో హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు ఇప్పటికే కంప్లైంట్ అందింది పల్లా రాజేశ్వర రెడ్డి మీద. సో ఈ ఏదైతే బఫర్ జోన్ లో కట్టిన 813 కానీ 796 సర్వే నెంబర్లు పట్టడాలను వెంటనే కూల్చేయాలని మేము డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే క్లియర్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్లు కావాలన్నా ఆధార్ని సంప్రదిస్తే మీకు ఏమైనా ఇబ్బంది, ఎక్కడ ఎవరైనా ఆఫీసర్స్ మీతో కోఆపరేట్ చేయట్లేదు, ఏమైనా తెలుసుకోవాలన్నా మాకు కాల్ చేయండి. మా దగ్గర అన్ని డీటెయిల్స్ అన్ని విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము మీకు ఇస్తాము. ఇక మరో వార్త. ఇక నెక్స్ట్ ఇంకో సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేవే పండుగలు, ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య అంటూ మరొక వార్త చూస్తున్నాం. నెక్స్ట్ స్వతంత్ర సమరయోధులు డాకూరి గాలయ్య 33వ వర్ధంతి. ఇక ఇట్లా ఒక చిన్న మాట చెప్పాలి. ఇట్లా ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి, అంటే కొన్ని లక్షల మందిని రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఇప్పుడు ఒకవేళ ఈ హైడ్రాకి ఇచ్చిన 99 జీవోలో ఈ పాయింట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీలైతే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే
ఎంపీ వీళ్ళు బఫర్ జోన్ కానీ చెరువులను కానీ నల్లలు కానీ ఆక్రమించి కట్టినట్టు తేలితే అనర్హత వేస్తారు. వాటిని కూల్చేయడంతో పాటు వాళ్ళపైన అనర్హత వేయాలి. అవును. ఎందుకంటే మనకి చట్టంలో ఉంది, వాళ్ళపైన ఏదన్నా ప్రూవ్ అయితే శిక్ష ప్రూవ్ అయితే వాళ్ళని అనర్హులుగా ప్రకటించేది ఉంటుంది. సో మరి అదే దాని ప్రకారం ఇక్కడ కూడా అమలు కావాలి. ఇప్పుడు మీరు పడేశారు అంటే ఏంటి, అక్రమం అనే కదా, దానిపైన స్టే తెచ్చుకోవచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. కానీ అక్రమం కాబట్టి మీరు పడేశారంటే ఇట్స్ ప్రూవ్డ్. సో ఖచ్చితంగా స్పీకర్ గారు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అధికారులు కానీ ఆయనే కాదు, పల్లానే కాదు, ఎవరైనా కేటీఆర్ అవ్వచ్చు, రేవంత్ అవ్వచ్చు, వెంకటరెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరిపైన కూడా హైడ్రా ఆ కట్టడం కూల్చేసిందంటే అది అక్రమం అని ప్రూవ్ అయినట్టు. ఇది మీకు ప్రూఫ్. దీని కింద ఆయన పైన ఎందుకు అనర్హత వేటు వేయకూడదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మేము. ఎందుకు అనర్హత వేటు వేయకూడదో మాకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మన చట్టంలో క్లియర్గా ఉంది. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే మంత్రులు అయ్యండి ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మీరే కబ్జాలు చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు? జనాలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? అంతేగా, సిగ్గుండాలి కొంచెమైనా ఇలాంటి పనులు చేస్తున్నందుకు. ప్రజాప్రతినిధి అంటే మిమ్మల్ని నమ్ముకొని, ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటో తెలుసా? దాదాపు 3-4 లక్షల మందికి మీరే పెద్ద దిక్కు, మీరే పెద్ద, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వాళ్ళంతా. మీరే దోచుకుంటా, మీరే అక్రమాలకు పాల్పడతా ఉంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళేమైపోవాలి? పైపెచ్చు సరే మా రాజకీయంగా మాడుకుంటే మీ పార్టీ నాయకుల భూములు మీరే ఆక్రమించుకుంటా ఉంటే ఇంకా పక్కోడి వస్తే దిక్కేంది? కానీ పాపం ఈసారి కొంచెం ధైర్యం చేసి ఇట్లా బయట రాని ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు మీరు నిన్న ఈయన పైన చేసిన దాడి కూడా, దాడి చేస్తే ఇంకోటి రాడు బయటికి అని ఒక మెసేజ్ ఇద్దామనేగా. ఎమ్మెల్యే మనుషులు దాడి చేశారంటే ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారంట దానిపైన. మరి చూడండి, రంగనాథ్ గారిని కానీ లేకపోతే కమిషనర్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఒకసారి చూడండి. ఎందుకంటే మా స్థలాలు ఆక్రమించారని చెప్పి అడగటానికి వెళ్ళిన వాళ్ళపై దాడులు జరగటం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత బాగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. దానిపైన ఏమైనా చేయండి. కానీ ఖచ్చితంగా ఈ విషయం మీద హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే చాలా సిగ్గుంది నిజంగా. అసలు ఎందుకంటే క్లియర్ గా కనపడుతుంది ఆయన బాజాప్తా బఫర్ జోన్ లో కట్టిండు ఈ భూములను కబ్జా చేసిందని. మీరు అసలు ఏ రకంగా వచ్చి వకాలు తప్పించుకుంటారు? మావాడు సాంప్రదాయ అని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫెయిల్యూర్ అయినట్టే. పైగా మీ పార్టీ సర్పంచ్ గతంలో మీ పార్టీ నాయకుడు ఆయన మీద దాడి చేసినప్పుడు మీరు మరి నిన్నటి నుంచి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి ప్రెస్ మీట్ కానీ పెట్టని హరీష్ రావు ఈయన ఎమ్మెల్యే కష్టం వచ్చిందనగానే వెంటనే వచ్చేసాడు. మరి మీ పార్టీ కార్యకర్త ప్రజలను తర్వాత పట్టించుకుందరు, ముందు మీ పార్టీ కార్యకర్తలన్నా పట్టించుకోండి. కానీ మా విన్నపం మాత్రం ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయ్యి ఆయన బిల్డింగ్ మాత్రం పడేస్తే ఖచ్చితంగా ఆయనపై అనర్హత వేటు వేయాలి. ఆయన అంటే ఆయన ఒక్కడే కాదు, ప్రతి ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా సరే అది ప్రూవ్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని తీరాలి. ఇక ఇంకో వార్త, శంకరపల్లి పట్టణంలో శునకాల బెడదను నివారిస్తున్నాము. నిజంగా ఈ మధ్య ఈ కుక్కల పరిస్థితి అయితే ఎక్కువైపోయింది. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ భయాందోళనకు గురవుతున్న ప్రజలు, ఒక పక్క గ్రామాల్లో పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మరోపక్క గాలికి వదిలేసిన పిల్లల తల్లిదండ్రులు, రోడ్లపైకి వెళ్తున్న వాహనాలపై పోలీసులు నిఘా పెట్టాలంటూ స్థానిక ప్రజలు. డియర్ పేరెంట్స్, మీకు ఈ విషయం తెలుసో లేదో, లైసెన్స్ లేని పిల్లలకు బండిస్తే ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే మీ పిల్లలు చేసిన తప్పుకి లోపల వేసేది మిమ్మల్నే. చూసుకోండి దీని గురించి. అయినా లైసెన్స్ లేకుండా వాహనాలని నడపడం అనేది అది తప్పు, చట్టరీత్యా తెలియకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా. మళ్ళీ అన్ని రూల్స్ మాట్లాడతారు మన వాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైకులు నడుపుతున్నారు ఏమాత్రం లైసెన్స్ లేకుండా, అట్లా పైకి లేపి నడుపుతారు, ఒక చక్రమే గాల్లో ఉంటుంది. సరే, దీని గురించి అయితే ఇది పరిస్థితి. ఆదాబులో ఇవాళ వచ్చిన ఈ కథనం అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన అక్రమాలు, ఆకృత్యాలు మొత్తం మేము ప్రజల ముందు ఉంచాము. ఇవాళ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మా వీడియోకి కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ మాకు చెప్పండి. మీ ప్రాంతంలో ఏమన్నా అక్రమాలు జరుగుతున్నా, మేము ఇప్పుడు బయట పెట్టింది ఒక సామాన్య వ్యక్తి కాదు, ఎమ్మెల్యేని కూడా మేము ఏమాత్రం భయపడకుండా మేము ముందుంచే ప్రయత్నం చేశాం. ఇంకా ప్రభుత్వ అధికారులు వీళ్ళెంత? దయచేసి మీకు జరుగుతున్న సమస్యలు, మీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలు ఎటువంటిదైనా సరే మా దృష్టికి తీసుకురండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, మాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక పరిష్కారం దొరికే వరకు మేము ప్రయత్నం చేస్తాం. దాని వెనక ఎవరున్నా సరే, ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నా సరే మేము ఖచ్చితంగా
దానికి ఒక సొల్యూషన్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక అందుకే మా ఛానల్